Good morning, everyone. So, very good news to all of you. LTX classes వాళ్ళు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ లాంచ్ చేయడం అనేది జరిగింది. అండ్ దిస్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఆల్సో కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఒకసారి మీరు తీసుకుంటే మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు దీనికి మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. అర్థమైందా? నో రెస్ట్రిక్షన్స్, నో టైం పీరియడ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. మీరు చక్కగా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ని ఎంత కాలం కావాలంటే అంతకాలం యాక్సెస్ చేసుకోవచ్చు. సో క్లాసెస్ బై నేను అండ్ సురేష్ సార్ మా ఇద్దరమే కలిపి హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. సో ఇనాగ్రల్ ఫీ కింద ఫీజు అనేది జస్ట్ 10,000 ఉంచడం అనేది జరిగింది. సో 16th ఆగస్ట్ నుంచి, ఇది 15th వరకేనండి, ఆగస్టు 16వ తారీఖు నుంచి ఫీజు అనేది 15,000 అవ్వబోతుంది. సో ఈ లోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అర్థమైందా? సో లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. బేసిక్స్ అనేవి, పునాదులు అనేవి స్ట్రాంగ్గా ఉంటే బిల్డింగ్ తర్వాత స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీ ప్రిపరేషన్కి, యూపీఎస్సీ ప్రిపరేషన్కి ఒక గట్టి పునాది అనేది పడుతుంది, ఒక గుడ్ స్టార్ట్ అనేది లభిస్తుంది. జాయిన్ అవ్వాలనుకుంటే అది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553 మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొక వెరీ గుడ్ న్యూస్ ఏంటి అంటే, మీకు యూపీఎస్సీ కోర్సెస్ మీద కూడా చాలా ఎప్పుడూ లేనటువంటి విధంగా గొప్ప ఆఫర్స్ అనేవి ఉండడం అనేది జరిగింది ఫర్ అవర్ ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ కింద కొత్త ఒక ఇండిపెండెన్స్ డే క్యాంపెయిన్ అనేది రన్ చేస్తున్నారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు. సో ఈ ఫీజు అనేది 15th ఆగస్ట్ వరకే ఉంటుంది. 16th నుంచి మళ్ళీ యథావిధిగా ఫీజులు పెరిగిపోతాయి. సో 15th ఆగస్ట్ లోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఇప్పుడే చెప్పాను కదా, 15,000 ఎంత మాత్రం కాదు, 10,000 మాత్రమే. అండ్ నెక్స్ట్ యూపీఎస్సీ ఆప్షనల్స్. మన ఇన్స్టిట్యూట్లో ఆప్షనల్స్ మీకు తెలుసనే అనుకుంటున్నాను. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ. సో ఏది జాయిన్ అవ్వాలనుకున్నా లైవ్ ప్లస్ రికార్డెడ్ సింగిల్ పేమెంట్ చేస్తే 25,000 కాదు, జస్ట్ 20,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్నాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ సింగిల్ పేమెంట్ చేస్తే 50,000 కాదు, ఓన్లీ 40,000 మాత్రమే. 40,000కి మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ వచ్చేస్తుంది. ఇంకా యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే ఈ ఎన్సీఆర్టీ కోర్స్ ఏదైతే ఉంటుందో దీని కాంప్లిమెంటరీగా మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. యూ విల్ బి గివెన్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఇఫ్ యూ టేక్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. లైఫ్ టైం వ్యాలిడిటీతో యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఉంటుంది. బిగినర్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా మీకు లభిస్తుంది. సో చక్కగా జాయిన్ అవ్వాలనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553 మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చమ్మా. కరెంట్ అఫైర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. చాలా మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఇబ్బంది పెట్టేది కరెంట్ అఫైర్స్ కూడా చక్కగా ప్రిపరేషన్ జరుగుతుంది ఇఫ్ యూ జాయిన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ కోర్సెస్. మరి ఇప్పుడు మన క్లాస్లోకి వెళ్ళిపోదాం, జాగ్రత్తగా వినండి అమ్మా. సో 6th ఎన్సీఆర్టీలోని చాప్టర్ 2 లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్, దాని గురించి ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సమ్ పీపుల్ ఫైండ్ ఇట్ వెరీ కాన్సెప్చువల్, సమ్ పీపుల్ ఫైండ్ ఇట్ వెరీ టఫ్, కానీ నేను మీకు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వింటే క్లియర్గా, డీటెయిల్డ్గా మీకు అర్థమవుతుంది. Before going into this particular chapter, let us once revise the previous chapter. Previous chapter లో మనం ఏం నేర్చుకున్నామో ఒక్కసారి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. మనం ఏం నేర్చుకున్నాం? ఫుల్ మూన్ నైట్ గురించి మనం నేర్చుకోవడం అనేది జరిగింది. ఫుల్ మూన్ నైట్ రోజు మూన్ మనకి ఆకాశంలో నిండుగా కనిపిస్తాడు అని నేర్చుకున్నాం. ఫుల్ మూన్ నైట్కి ఇంకొక పేరేం నేర్చుకున్నాం? పూర్ణిమ అని అంటారని చెప్పి తెలుసుకున్నాం. దాని తర్వాత న్యూ మూన్ లైట్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. న్యూ మూన్ లైట్ ని ఏమంటారని చెప్పాం మనం? అమావాస్య అంటారని చెప్పి మనం నేర్చుకోవడం అనేది జరిగింది. అమావాస్య రోజు మనకు చంద్రుడు కనిపిస్తాడా? ఆకాశంలో కనిపించడం అనేది జరిగింది. దాంతోపాటు ఆల్ ద ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ షైనింగ్ ఇన్ ద నైట్ స్కై, వాటిని ఏమంటారని చెప్పుకున్నాం? సెలిస్ట్రియల్ బాడీస్, ఖగోళ వస్తువులు అంటారని చెప్పి మనం నేర్చుకోవడం అనేది జరిగింది. బట్ సమ్ సెలిస్ట్రియల్ బాడీస్ దే ఆర్ వెరీ బిగ్ అండ్ హాట్, చాలా పెద్దగా, దాంతోపాటు వేడిమిని వెదజల్లుతూ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దే ఆర్ ఆల్సో మేడప్ ఆఫ్ గ్యాసెస్తో నిండి ఉండడం అనేది జరుగుతుంది. అండ్ అవి వాటి తాలూకు ఓన్ హీట్, ఉష్ణోగ్రతను అండ్ దాంతోపాటు లైట్, ఉష్ణాన్ని అండ్ దాంతోపాటు వెలుతురుని వెదజల్లుతాయని చెప్పి మనం నేర్చుకోవడం అనేది జరిగింది. వాటినే మనం ఏంటంటారని నేర్చుకున్నాం? స్టార్స్, నక్షత్రాలు అంటారని చెప్పి నేర్చుకున్నాం. సన్ ఈజ్ ఎ స్టార్ అని నేర్చుకున్నామా? ఒక కొత్త టాపిక్, రైట్? సో అది కూడా మనం నేర్చుకోవడం అనేది జరిగింది. అండ్ సమ్ గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఫార్మ్ వేరియస్ ప్యాటర్న్స్, స్టార్స్ అనేవి డిఫరెంట్ ప్యాటర్న్స్ గా ఏర్పడతాయి అని చెప్పి నేర్చుకున్నాం. ఆ ప్యాటర్న్స్ ఏమంటారని చెప్పుకున్నాం? కాన్స్టలేషన్స్ అని చెప్పి అంటారని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది.
వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్స్టలేషన్. మనం దేని గురించి మాట్లాడుకున్నాం? ఉర్సా మేజర్ గురించి మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఉర్సా మేజర్ ని బిగ్ బేర్ అంటారని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ ఈజీలీ రికగ్నైజబుల్ కాన్స్టలేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఏంటది? సప్తరిషి అని అంటారని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సప్త 7, ఇట్ ఈస్ ఏ ప్యాటర్న్ ఫార్మ్ బై 7 స్టార్స్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. బై యూజింగ్ దిస్ సప్తరిషి వీ కెన్ ఆల్సో ఫైండ్ పోల్ స్టార్, ధ్రువ నక్షత్రం ఏదైతే ఉంటుందో, లేకపోతే నార్త్ స్టార్ అంటారని చెప్పి చెప్పుకున్నాం. వై ఇట్ ఈస్ కాల్డ్ నార్త్ స్టార్? ఇట్ ఈస్ ఆల్వేస్ విజిబుల్ ఇన్ ద నార్థన్ స్కై. ఉత్తర దిక్కు ఉండేటటువంటి మనకి ఆకాశంలో చూస్తే మనకి నార్త్ స్టార్ కనిపించడం అనేది జరుగుతుంది. యూజింగ్ దిస్ ఏన్షియంట్ టైమ్స్ లో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసేవాళ్ళు అని మనం నేర్చుకోవడం అనేది జరిగింది. అండ్ సమ్ సెలెస్టియల్ బాడీస్ డు నాట్ హ్యావ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్. హీట్ అండ్ లైట్ ఉంటే స్టార్స్ అని చెప్పుకున్నాం. హీట్ అండ్ లైట్ లేకుండా స్టార్స్ ఎమిట్ చేసేటటువంటి హీట్ అండ్ లైట్ ని తీసుకొని సర్వైవ్ అయ్యేటటువంటి వాటిని ఏమని చెప్పుకున్నాం మనం? ప్లానెట్స్, గ్రహాలు అంటారని చెప్పి మనం నేర్చుకోవడం అనేది జరిగింది. ద వర్డ్ ప్లానెట్ కేమ్ ఫ్రమ్ ప్లానెటై, గ్రీక్ వర్డ్ ప్లానెటై నుంచి రావడం అనేది జరిగింది అని చెప్పి మాట్లాడుకున్నాం. ప్లానెటై అంటే ఏంటి? వాండరర్స్ అని చెప్పి అంటారని చెప్పి, తిరుగాడేవి అంటారని చెప్పి మనం నేర్చుకోవడం అనేది జరిగింది. రైట్? ఎగ్జాంపుల్ ప్లానెట్ ఏంటి? మన ఎర్త్. మన ఎర్త్ ఇట్ గెట్స్ ఆల్ హీట్ అండ్ లైట్ దట్ ఇట్ నీడ్స్ ఫ్రమ్ సన్. సన్ నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు సమ్ సెలెస్ట్రియల్ బాడీస్ దట్ ఈస్ శాటిలైట్స్, ఉపగ్రహాలు ఉంటాయని చెప్పి మనం నేర్చుకోవడం అనేది జరిగింది. శాటిలైట్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. న్యాచురల్ శాటిలైట్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ఉంటాయి. మ్యాన్ మేడ్ శాటిలైట్స్ కూడా ఉంటాయి. న్యాచురల్ శాటిలైట్ ఏదైతే ఉంటుందో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? మన చంద్రుడు, మూన్ ఎవరైతే ఉంటారో మూన్. సో మూన్ ఈజ్ కంపానియన్ ఆఫ్ ద ఎర్త్. మన భూమి చుట్టూ మూన్, చంద్రుడు ఎవరైతే ఉంటారో ఆయన తిరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి మనం నేర్చుకున్నాం. దాని తర్వాత మనం ఏం నేర్చుకున్నాం? సోలార్ సిస్టమ్ గురించి మనం నేర్చుకోవడం అనేది జరిగింది. సోలార్ సిస్టమ్ గురించి మనం నేర్చుకోవడం అనేది జరిగింది. రైట్? సోలార్ సిస్టమ్ కేమ్ ఫ్రమ్ ఎ వర్డ్ కాల్డ్ సోల్. సోల్ అంటే ఏంటి? అంటే సన్ గాడ్. మనకి రోమన్ మైథాలజీలో సన్ గాడ్ అంటారని చెప్పి మనం నేర్చుకోవడం అనేది జరిగింది. సోలార్ మీన్స్ ఏంటి? ద ఫుల్ వర్డ్ సోలార్ మీన్స్ రిలేటెడ్ టు సన్ అని అంటారని చెప్పి మనం నేర్చుకోవడం అనేది కూడా జరిగింది. సో అండ్ దాంతోపాటు మనం ఏం నేర్చుకున్నాం? ది సోలార్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ద సన్. సెంటర్ ఆఫ్ సోలార్ సిస్టమ్ సన్ ఉంటారు. అండ్ దాంతోపాటు మనకి ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి? 8 ప్లానెట్స్, 8 గ్రహాలు ఉండడం అనేది జరిగింది. సో మొన్నటి వరకు ప్లూటో కూడా గ్రహంగా ఉండేది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. 2006 ఆగస్ట్ వరకు ప్లూటో కూడా గ్రహంగా ఉంది. బట్ ఇట్ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ డ్వార్ఫ్ ప్లానెట్ అని చెప్పి మనం నేర్చుకున్నాం. అండ్ 8 ప్లానెట్స్ తో పాటు శాటిలైట్స్, ఈ గ్రహాల చుట్టూ ఉండేటటువంటి ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఉపగ్రహాలు కూడా సోలార్ సిస్టమ్ లో భాగం అని చెప్పాం. అండ్ సమ్ సెలెస్టియల్ బాడీస్ లైక్ ఆస్ట్రాయిడ్స్, అవి కూడా సోలార్ సిస్టమ్ లో భాగంగా ఉంటాయని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ సమ్ అదర్ బాడీస్ లైక్ మెటీరియరాయిడ్స్, సో ఇవి కూడా మనకు ఉంటాయని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఇవన్నీ దే ఆర్ పార్ట్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో 8 ప్లానెట్స్ ఏమని చెప్పుకున్నాం మనం? సో సన్ చుట్టూ ఉండేటటువంటి ఫస్ట్ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్ దట్ ఈస్ మెర్క్యూరీ. మెర్క్యూరీ తర్వాత వీనస్, వీనస్ తర్వాత ఎర్త్, ఎర్త్ తర్వాత మార్స్. సో ఈ 4 ప్లానెట్స్, ఈ 4 ప్లానెట్స్ ఏమంటారని చెప్పుకున్నాం? టెరిస్ట్రియల్ ప్లానెట్స్ అని చెప్పి చెప్తారని చెప్పి చెప్పుకున్నాం కదా. అంటే దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ రాక్స్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. సో మార్స్ తర్వాత ఏంటి? జూపిటర్, జూపిటర్ తర్వాత ఏంటి? సాటర్న్, సాటర్న్ తర్వాత యురేనస్, తర్వాత నెప్ట్యూన్. వీటి గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో వీటిని ఏమంటాం మనం? జోవియన్ ప్లానెట్స్ అంటారని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. జోవియన్ ప్లానెట్స్ కి ఇంకొక పేరు ఏం పేరు? అవుటర్ ప్లానెట్స్ అని కూడా అంటారు. దాని గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో టెరిస్ట్రియల్ ప్లానెట్స్ కి ఇంకొక పేరు ఏం పేరు? ఇన్నర్ ప్లానెట్స్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. సో జాగ్రత్తగా వినండి. మరి మార్స్ కి జూపిటర్ కి మధ్య ఎంజే, మైకల్ జాక్సన్ అని తెచ్చుకున్నాం. ఏంటి ఏముంటుంది ఇక్కడ? ఇక్కడ ఉండేటటువంటిది ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేటటువంటిది ఉంటుంది అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది కదా. ఆస్ట్రాయిడ్ బెల్ట్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్ ఏంటి? మెర్క్యూరీ. మెర్క్యూరీ ఈజ్ జస్ట్ 58 మిలియన్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ సన్. మన తాలూకా ఎర్త్ 150 మిలియన్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ సన్ అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ మనం సన్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సన్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ సోలార్ సిస్టమ్. ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అండ్ దాంతోపాటు ఇట్ ఈస్ హ్యూజ్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ హాట్ గ్యాసెస్.
ఎక్స్ట్రీమ్లీ హాట్ గ్యాసెస్తో ఇది తయారై ఉంటుందని చెప్పుకున్నాం. దాంతోపాటు ఇట్ ప్రొవైడ్స్ ద పుల్లింగ్ ఫోర్స్. సో ఈ గ్రహాలన్నీ వాటి తాలూకా కక్షల్లో ఆర్బిట్స్లో మూవ్ అవుతాయని చెప్పుకున్నాం. ఆర్బిట్స్లో అలాగే మూవ్ అవుతున్నాయంటే దానికి కారణం ఏంటి? పుల్లింగ్ ఫోర్స్. సన్ యొక్క పుల్లింగ్ ఫోర్స్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ ప్లానెట్స్ వాట్ ఆర్ 8 ప్లానెట్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఆస్ట్రాయిడ్ బెల్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం. 2006 వరకు ప్లూటో కూడా ఒక ప్లానెట్ అని చెప్పుకున్నాం. తర్వాత ఇది డ్వార్ఫ్ ప్లానెట్ అని చెప్పుకున్నాం. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ మనకి ఇదేంటి డ్వార్ఫ్ ప్లానెట్ సెరస్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సెరస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ఆస్ట్రాయిడ్ బెల్ట్. సో డ్వార్ఫ్ ప్లానెట్స్ అంటే ఏంటి? విచ్ ఆర్ లార్జర్ దాన్ asteroids but which are very smaller than which are which don't deserve to be called as planets అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ ఎర్త్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఎర్త్ అనేది సర్క్యులర్ షేప్ లో ఉంటుందని చెప్పి చాలా మంది అనుకుంటారు. బట్ ఎర్త్ యొక్క షేప్ ఏంటి? జియాయిడ్ షేప్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. భూమి గుండ్రంగా ఉండదు, జియాయిడ్ షేప్ లో ఉండడం అనేది జరుగుతుంది. జియాయిడ్ షేప్ అంటే ఏంటి? పోల్స్ ఏవైతే ఉన్నాయో పోల్స్ దగ్గర ఫ్లాట్ గా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉండడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ జియాయిడ్ షేప్ అని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. జియాయిడ్, ద లిటరల్ మీనింగ్ ఆఫ్ జియాయిడ్ అంటే ఏంటి? ఎర్త్ లైక్ షేప్ అని చెప్పి అర్థం కదా. అండ్ జాగ్రఫీ అనేటటువంటి పదం ఎలా ఆరిజినేట్ అయిందో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. జాగ్రఫీ ఈజ్ అన్ ఇంగ్లీష్ వర్డ్ బట్ ఇట్ కేమ్ ఫ్రమ్ ఏ గ్రీక్ వర్డ్. ఒక గ్రీక్ వర్డ్ నుంచి రావడం అనేది జరిగింది. ఏంటి ఆ గ్రీక్ వర్డ్? జీ అనేటటువంటి. జీ అంటే ఏంటి? ఎర్త్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ గ్రాఫియా అంటే అర్థం ఏంటి? రైటింగ్ అంటారని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో విత్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ గ్రీక్ వర్డ్స్ ఏం రావడం అనేది జరిగింది? జాగ్రఫీ అనే పదం ఎవాల్వ్ అయింది. అండ్ జియాలజీ అంటే స్టడీ ఆఫ్ ద ఎర్త్ అని, జామెట్రీ అంటే మెజర్మెంట్ ఆఫ్ ద ఎర్త్ అని, అండ్ జియాయిడ్ అంటే రిజంబ్లింగ్ లైక్ ఎర్త్, ఎర్త్ లైక్ షేప్ అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ లైఫ్ అనేటటువంటిది కండిషన్స్ ఫేవరబుల్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లైఫ్ ఓన్లీ ఎర్త్ మీదే ఉంటుందని చెప్పుకున్నాం. అండ్ పైనుంచి దూరంగా చూస్తే ఎర్త్ అనేటటువంటిది బ్లూ కలర్ లో కనిపిస్తుంది కాబట్టి దీన్ని బ్లూ ప్లానెట్ అంటారని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు మనం మూన్ గురించి కూడా మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఎర్త్ యొక్క ఓన్లీ శాటిలైట్ ఏంటమ్మా? మూన్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం, రైట్. అండ్ దాంతోపాటు మూన్ ఈజ్ అరౌండ్ 3,84,000 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఎర్త్ అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. 150 మిలియన్ మనకి సూర్యుడికి మధ్య దూరం 3,84,000 కిలోమీటర్స్. మనకి మూన్, చంద్రుడు ఎవరైతే ఉంటారో చంద్రుడికి దూరం. ద మూన్ మూవ్స్ అరౌండ్ ద ఎర్త్ ఇన్ అబౌట్ 27 days. 27 రోజుల్లో చంద్రుడు మన భూమిని చుట్టుముట్టేస్తాడు అని చెప్పి కూడా మనం నేర్చుకోవడం అనేది జరిగింది, రైట్. అండ్ ద మూన్స్ రొటేషన్ కి ఎంత సమయం పడుతుందో రెవల్యూషన్ కూడా అంతే సమయం పడుతుంది. అందుకే మూన్ ఎప్పుడు మనకి ఒకేలా కనిపిస్తాడు అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ద మూన్ మూవ్స్ అరౌండ్ ద ఎర్త్ ఇన్ అబౌట్ 27 days. ఇట్ టేక్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ టైం టు కంప్లీట్ వన్ స్పిన్ కంప్లీట్ చేయడానికి కూడా అదే టైం, అంటే రెవల్యూషన్ కి రొటేషన్ కి ఒకే టైం పడుతుంది. అందువల్ల ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద మూన్ అనేది మనకి విజిబుల్ అవుతుంది అని చెప్పి మన లాస్ట్ క్లాస్ లో నేను పిక్చర్ చూపించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో మూన్ ఈజ్ ఎ శాటిలైట్, ఓన్లీ శాటిలైట్ ఆఫ్ ఎర్త్. అది కూడా మనం మాట్లాడుకున్నాం. శాటిలైట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ సెలెస్టియల్ బాడీ, అది కూడా ఒక ఖగోళ వస్తువు. బట్ దట్ మూవ్స్ అరౌండ్ ప్లానెట్స్. మన సన్ చుట్టూ ప్లానెట్స్ ఎలా అయితే తిరుగుతాయో ప్లానెట్స్ చుట్టూ ఈ తాలూకా శాటిలైట్స్ అనేవి తిరగడం అనేది జరుగుతుంది. సో మూన్ మీద అడుగుపెట్టినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటటువంటి వ్యక్తి అడుగు పెట్టాడని చెప్పి మనం నేర్చుకోవడం అనేది జరిగింది. హ్యూమన్ మేడ్ శాటిలైట్స్ గురించి కూడా మనం నేర్చుకున్నాం. దాని తర్వాత మనం ఏం నేర్చుకున్నాం? ఆస్ట్రాయిడ్స్ గురించి మనం నేర్చుకోవడం అనేది జరిగింది. సో స్టార్స్ అండ్ దాంతోపాటు ప్లానెట్స్ అండ్ శాటిలైట్స్ కాకుండా దేర్ ఆర్ న్యూమరస్ అదర్ టైనీ సెలెస్టియల్ బాడీస్. వాటిని యాస్ట్రాయిడ్స్ అంటారని చెప్పి మనం నేర్చుకోవడం అనేది జరిగింది. యాస్ట్రాయిడ్స్ మనకి ఎక్కడ కనిపిస్తాయి? మార్స్, జూపిటర్, వీటి మధ్య ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. ఆ ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో దీస్ ఇవేవైతే ఉన్నాయో, ఐ మీన్ ఆస్ట్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు మెటీరియాయిడ్స్. సో చూడండి, మెటీరాయిడ్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సమ్ స్మాల్ స్పీసెస్ ఆఫ్ రాక్స్ విచ్ మూవ్ అరౌండ్ ద సన్ ఆర్ మెటీరాయిడ్స్. సో ఈ మెటీరాయిడ్స్ ఏవైతే ఉన్నాయో కొన్నిసార్లు అవి భూమి ఉపరితలం వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. కానీ ఫ్రిక్షన్ ఆఫ్ ఎయిర్ యొక్క ఫ్రిక్షన్ కి తట్టుకోలేక
బర్న్ అయిపోవడం, పగిలిపోయి బర్న్ అవ్వడం అనేది జరుగుతుంది. దే గెట్స్ హీటెడ్ అప్ అండ్ దే బర్న్ అయినప్పుడు ఆ ఒక ఫ్లాష్ లైట్ ని కూడా ఇది చేస్తాయి, ఫ్లాష్ లైట్ ని కూడా ఎమిట్ చేస్తాయి. ఆ ఫ్లాష్ లైట్ ని ఏమంటాము, మెటియోర్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. దాని తర్వాత మనం గెలాక్సీ గురించి కూడా మాట్లాడుకోవడం అనేది జరిగింది. యూనివర్స్ ఈజ్ మేడప్ ఆఫ్ మెనీ గెలాక్సీస్ అని చెప్పి మాట్లాడుకున్నాం. ఈచ్ గెలాక్సీ కన్సిస్ట్ ఆఫ్ మెనీ సోలార్ సిస్టమ్స్ అని చెప్పి, మెనీ స్టార్ సిస్టమ్స్ అని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ద గెలాక్సీ ఇన్ విచ్ అవర్ సోలార్ సిస్టమ్ ఎగ్జిస్ట్ ఈజ్ ఆకాశగంగా. ఆకాశగంగా అనేటటువంటి ఒక ఇదేదైతే ఉందో, గెలాక్సీలో మన తాలూకు సోలార్ సిస్టమ్ అనేది ఉంటుంది అని చెప్పి మనం నేర్చుకోవడం అనేది జరిగింది. అంతేనా? దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ హ్యావ్ స్టడీడ్ సో ఫార్ యాజ్ పార్ట్ ఆఫ్ లాస్ట్ చాప్టర్లో మనం నేర్చుకున్నాం. మరి ఈ చాప్టర్లో దీని కంటిన్యూషన్ ఉంటుంది, జాగ్రత్తగా నేర్చుకుందాం, జాగ్రత్తగా వినండి. ప్రతి దానిలో నేను పాత చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి తాలూకు రివిజన్ కూడా చేస్తాను. అండ్ లాస్ట్లో ఇంపార్టెంట్ చాప్టర్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నేను రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ యూ కెన్ మేక్ యువర్ నోట్స్ ఈజీలీ మీరు నోట్స్ తయారు చేసుకోవచ్చు. సో మరి ఇప్పుడు ఈ చాప్టర్లోకి వెళ్దాం, వినండి అన్న. సో దిస్ చాప్టర్ ఈజ్ అబౌట్ లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్, అక్షాంశాలు అండ్ రేఖాంశాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ప్రీవియస్ చాప్టర్లో మనం ఏం నేర్చుకున్నాం, ఎర్త్ ఏదైతే ఉందో ఎర్త్ స్పెరికల్ గా ఉండదు, భూమి గుండ్రంగా ఉండదు అని మనం నేర్చుకున్నాం. ఇట్ ఈస్ స్లైట్లీ ఫ్లాటెండ్ ఎట్ ద నార్త్ అండ్ సౌత్ పోల్స్ దగ్గర ఫ్లాట్ గా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దాంతో పాటు అండ్ బల్జ్ ఇన్ ద మిడిల్లో బల్జ్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పుకున్నాం. దిస్ ఇస్ ద నార్త్ పోల్, దిస్ ఇస్ ద సౌత్ పోల్ అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ద షేప్ ఆఫ్ ఎర్త్ ఏమని చెప్పుకుంటాం, జియాయిడ్ అంటారని చెప్పుకున్నాం. ఎర్త్ లైక్ షేప్, దట్ ఈస్ జియాయిడ్ అంటారని కూడా మనం నేర్చుకున్నాం. సో యూ మే లుక్ ఎట్ ఎ గ్లోబ్ కేర్ఫుల్లీ ఇన్ యువర్ క్లాస్ రూమ్. చూడండి గ్లోబ్ ని ఇక్కడ చూడండి, పక్కన ఉన్నటువంటి గ్లోబ్ని చూడండి, గ్లోబ్ని పరిశీలిస్తూ ఉండండి. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. గ్లోబ్ మే బి ఆఫ్ వేరింగ్ సైజ్ అండ్ టైప్. సో గ్లోబ్స్ మనకి పెద్ద సైజెస్ లో కనిపిస్తాయి, కొన్ని చిన్న సైజెస్ లో కనిపిస్తాయి, కొన్ని చేతితో పట్టుకోలేనంత బరువుగా ఉంటాయి, కొన్ని మాత్రం పాకెట్ లో పెట్టేసేంతగా చాలా చిన్నగా హ్యాండీగా ఉండడం అనేది జరుగుతుంది. గ్లోబ్ ఈజ్ నాట్ ఫిక్స్డ్. గ్లోబ్ అనేది ఒకే సైజ్ లో ఉండాలనేమి రూల్ లేదు. ఇట్ కెన్ బి రొటేటెడ్ ద సేమ్ వే యాజ్ ఎ టాప్ స్పిన్ ఆర్ ఎ పాటర్స్ వీల్ ఈజ్ రొటేటెడ్. దాంతోపాటు గ్లోబ్ ఫిక్స్డ్ గా అలా ఉండిపోతుందా, అలా దీనిగా ఉంటుందా, ఉండదు. మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు, గ్లోబ్ ని ఇలా మనం తిప్పుతా ఉంటాం, రైట్? గ్లోబ్ అనేది ఇలా తిరుగుతూ కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఆన్ ద గ్లోబ్ కంట్రీస్, కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ ఆర్ షోన్ ఇన్ ద కరెక్ట్ సైజ్. సో గ్లోబ్ మీద మనకి కంట్రీస్ ఏవైతే ఉంటాయి, ఇక్కడ చూడండి మన ఇండియా అనేది ఉండడం అనేది జరిగింది, ఇక్కడ చైనా, దీనిపైన రష్యా, ఇక్కడ ఆఫ్రికా, ఇవన్నీ ఉండడం అనేది జరిగింది. కాంటినెంట్స్ కూడా మనకు కనిపించడం అనేది జరుగుతుంది, ఓషన్స్ కూడా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిస్క్రైబ్ ద లొకేషన్ ఆఫ్ ఎ పాయింట్ ఆన్ ఎ స్పియర్ లైక్ ద ఎర్త్. సో ఎర్త్ మీద ఒక పాయింట్ ని, ఒక లొకేషన్ ని మనం గుర్తించడం ఈజీయా అంటే కాదు. మరి ఎలా ఒక ప్లేస్ ని లొకేట్ చేయాలి అంటే ఆ ఛాలెంజ్ ఏదైతే ఉంటుందో, ఆ కన్సర్న్ ఏదైతే ఉంటుందో దాన్ని సాల్వ్ చేయడానికి మన వాళ్ళు తీసుకొచ్చిన జియాలజిస్టులు తీసుకొచ్చిందే దీస్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ సిస్టమ్. we need certain points of reference and lines to find out the location of places. మనం ప్లేసెస్ ని పిలవడానికి పేర్లు వాడతాం, కరెక్టే. సపోజ్ హైదరాబాద్ అని కానీ, విశాఖపట్నం అని కానీ, లేకపోతే ముంబై అని కానీ, ఢిల్లీ కానీ వాడతాం. బట్ వాటి ఎగ్జాక్ట్ లొకేషన్స్ గ్లోబ్ మీద ఎలా మనం పాయింట్అవుట్ చేయగలమా? ఎర్త్ మీద పాయింట్అవుట్ చేయగలమా? చేయడం అనేది కష్టం. దానికి ఒక రిఫరెన్స్ పాయింట్స్ అనేవి ఉండాలి కదా. సో అందుకోసం అని చెప్పి ఈ లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ వచ్చినాయి అన్నమాట. So we will notice that a needle is fixed through the globe in a tilted manner. మీరు జాగ్రత్తగా ఈ గ్లోబ్ ను గమనిస్తే ఒక నీడిల్ అనేది ఇలా ఉంది, చూసారా? ఇక్కడ నీడిల్ అనేది ఉంది, గ్లోబ్ లోపల నుంచి అది ఫిక్స్ అయి ఉండడం అనేది జరుగుతుంది. ఒక టిల్టెడ్, అది స్ట్రైట్ గా ఉందా, లేదు, టిల్టెడ్ ఇలా వంగి ఉండడం అనేది జరిగింది. విచ్ ఇస్ కాల్డ్ యాక్సిస్. దాన్ని ఏమంటాము, యాక్సిస్ ఆఫ్ ద గ్లోబ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. 2 points on the globe through which needle passes are 2 poles. ఈ 2 points దేని గుండా అయితే పాస్ అవ్వడం అనేది జరుగుతుంది, అవి 2 poles. పైన ఉన్నటువంటిది నార్త్ పోల్, ఈ కింద ఉండేటటువంటిది సౌత్ పోల్. నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఉండడం అనేది జరుగుతుంది. The globe can be moved around its needle from west to east just as the earth moves. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, గ్లోబ్ అనేది మనం ఎలా మూవ్ చేయొచ్చు, ఇలా మూవ్ చేయగలమా? ఇలా మూవ్ చేయడం కుదరదు, ఎందుకంటే ఇక్కడ ఈ హ్యాండిల్ ఉంది కాబట్టి లోపల చేయి పెట్టగలమా? చేయి పెట్టినా కష్టం. బట్ ఈజీగా ఎలా మూవ్ చేయగలం, మనం ఇలా మూవ్ చేయడం అనేది జరుగుతుంది. సో వెస్ట్ నుంచి ఈస్ట్ కి మనం ఈ తాలూకు గ్లోబ్ ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా మూవ్ చేయగలం. బికాస్ ద గ్లోబ్ ఈజ్ నాట్ ఫిక్స్డ్ కదా, మూవ్ అవుతా ఉంటుంది వెస్ట్ నుంచి ఈస్ట్ కి. అందుకే సో ఎర్త్ కూడా మనకి వెస్ట్ నుంచి ఈస్ట్ కి ఇలా రొటేట్ అవుతూ ఉండడం అనేది, స్పిన్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. ఎర్త్ ఏదైతే ఉంటుందో ఎర్త్ రొటేట్ అవ్వడం అనేది జరుగుతుంది, భ్రమణం చెందుతుంది. అర్థమైందా? సో రొటేషన్ అంటే భ్రమణం, రెవల్యూషన్ అంటే పరిభ్రమణం. మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. సో ఎర్త్ వెస్ట్ నుంచి ఈస్ట్ కి రొటేట్ అవుతుంది కాబట్టి మనకి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సూర్యుడు స్టాటిక్ గానే ఉంటాడు, బట్ ఎర్త్ మూవ్ అవుతుంది, ఎర్త్ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటది. సో అందుకే ఎర్త్
వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవుతుంది కాబట్టి మనకి సూర్యుడు ఈస్ట్ను ఉదయించడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ వై ఇట్ టేక్స్ ప్లేస్. బట్ రిమెంబర్ దెర్ ఇస్ ఎ మేజర్ డిఫరెన్స్, ద రియల్ ఎర్త్ హ్యాస్ నో సచ్ నీడిల్. సో రియల్ ఎర్త్కి ఆ యాక్సెస్ అనేటటువంటి నీడిల్ ఉంటుందా అంటే ఉండదు. ఇట్ మూవ్స్ అరౌండ్ ఇట్స్ యాక్సెస్ విచ్ ఈస్ అన్ ఇమాజినరీ లైన్. సో యాక్సెస్ అనేది నిజంగా ఉండదు, కానీ ఒక ఇమాజినరీగా ఎర్త్ అలాంటి ఒక యాక్సెస్ చుట్టూ అలా తిరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఏ డైరెక్షన్ లో? వెస్ట్ నుంచి ఈస్ట్కి తిరుగుతూ ఉంటుందమ్మా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి నాన్న. నెక్స్ట్ చూడండి అమ్మా, ఎనదర్ ఇమాజినరీ లైన్ running on the globe divides it into two equal parts. This line is known as equator. భూమధ్య రేఖ అంటాం. సో ఈ నిలువుగా ఉండేటటువంటి యాక్సెస్ ఏదైతే ఉంటుందో, యాక్సెస్ మాత్రమే కాకుండా సరిగ్గా భూమికి మధ్యలో భూమిని రెండుగా చీల్చుతున్నట్టు ఒక ఇమాజినరీ లైన్ అనేది ఉంటుంది, ఒక ఊహారేఖ అనేది ఉండడం అనేది జరుగుతుంది. దాన్నే మనం ఈక్వేటర్ అంటాం. ఈక్వేటర్ అంటే ఏంటి? భూమధ్య రేఖ అనే అర్థం. భూమి మధ్యలో ఎగ్జాక్ట్ గా ఉంటుంది. ఇట్ డివైడ్స్ ఎర్త్ ఇంటూ టూ హాఫ్స్. The northern half of the earth is known as northern hemisphere and the southern half of is known as southern hemisphere. సో భూమధ్య రేఖకి పైన ఉండేటటువంటిదంతా నార్థన్ హెమిస్పియర్ అవుతుంది, కింద ఉండేటటువంటిదంతా సదరన్ హెమిస్పియర్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దే ఆర్ బోత్ ఈక్వల్ హాఫ్స్. రెండు సరిగ్గా సమానంగా రెండు సమభాగాలుగా ఉండడం అనేది జరుగుతుంది. భూమధ్య రేఖ భూమిని రెండు సమభాగాలుగా విడదీయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. Hence, this equator is an imaginary circular line and is very important reference point to locate places on the earth. So, equator అనేది one of the very important reference point అండి. ఎందుకు? లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడానికి. All parallel circles from the equator up to the poles are called parallels of latitudes. Latitudes are measured in degrees. చూడండి, సో ఇదిగోండి, ఇది ఈక్వేటర్. మనకి ఇక్కడ డాటెడ్ లైన్స్ లో కనిపిస్తుందో ఇది ఈక్వేటర్. దీనికి ప్యారలల్ గా ఉండేటటువంటి లైన్స్ చూడండి, ఇవి. వీటిని ఏమంటాము అంటే అక్షాంశాలు, లాటిట్యూడ్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. నేను ఇక్కడ మామూలుగా వేస్తున్నాను చూడండి. ఇది సపోజ్ భూమి అనుకోండి, ఎర్త్ అనుకోండి. ఇది సపోజ్ ఈక్వేటర్ అనుకోండి. సో ఈక్వేటర్ కి ప్యారలల్ గా పోల్స్ వైపు ఉండేటటువంటి, అంటే ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇలా ఉండడం అనేది జరుగుతుంది. ఇవన్నీ ఏమంటారు? వాటన్నింటినీ మనం లాటిట్యూడ్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. వాటిని ఎలా కొలుస్తారు? డిగ్రీస్ లో కొలవడం అనేది జరుగుతుంది. ద ఈక్వేటర్ రిప్రజెంట్స్ ద 0 degree లాటిట్యూడ్. ఈక్వేటర్ అనేది 0 degrees అన్నమాట. సిన్స్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఈక్వేటర్ టు ఎయిదర్ ఆఫ్ ద పోల్స్ ఈస్ 1/4 of the circle round the earth, it will measure the 1/4 of 360 degrees, that is 90 degrees. జాగ్రత్తగా వినాలి. చూడండి, మనకి ఈక్వేటర్ నుంచి సపోజ్ ఇది చూడండి, ఇక్కడ చూడండి, ఈక్వేటర్ నుంచి నార్త్ పోల్. నార్త్ పోల్ కి ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ మొదలయ్యామనుకోండి, ఇక్కడ వరకు వెళ్తే ఎంత సర్కిల్ కంప్లీట్ చేసినట్టు? మనం 1/4 సర్కిలే కంప్లీట్ చేసినట్టు. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అటువైపు నుంచి ఈక్వేటర్ వరకు రావడానికి ఇది 1/4. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఈక్వేటర్ నుంచి మళ్ళీ ఎక్కడికి రావడానికి 1/4. మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి రావడానికి 1/4. అలాగే కదా మనకి ఎర్త్ కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇక్కడ బౌండరీ వేసాను కానీ ఇలా వెళ్ళిపోతుంది, అవతలకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో 1/4 అర్థమైందా? సో 1/4 ఆఫ్ 360. వన్ కంప్లీట్ రెవల్యూషన్ ఏం చేస్తాం? 360 degrees అంటాం. అర్థమైందా? సో 360 degrees by 4 ఎంత? 90 degrees. సో నార్త్ పోల్ ఏదైతే ఉంటుందో నార్త్ పోల్ 90 degrees నార్త్ అవుతుంది. ది సౌత్ పోల్ ఏదైతే ఉంటుందో సౌత్ పోల్ 90 degrees సౌత్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈక్వేటర్ 0 degrees అయితే నార్త్ పోల్ 90 degrees నార్త్, సౌత్ పోల్ 90 degrees సౌత్ అవ్వడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. As such, all parallels north of the equator are called north latitudes. So ఈక్వేటర్ పైన ఉన్నటువంటి లాటిట్యూడ్స్, అక్షాంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నార్త్ లాటిట్యూడ్స్ అంటాం. సిమిలర్లీ ఆల్ parallels south of the equator are called south latitudes. కింద ఉండేటటువంటి వాటిని సౌత్ లాటిట్యూడ్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. The value of each latitude is therefore followed either of the word north or south. సో మనకి లాటిట్యూడ్స్ ఉంటే ఎలా ఉండాలి? నార్త్ లాటిట్యూడ్ అయినా అవ్వాలి, సౌత్ లాటిట్యూడ్ అవ్వాలి, లేకపోతే ఈక్వేటర్ అయినా అవ్వాలి. ఈక్వేటర్ ఇస్ ఆల్సో 0 degree లాటిట్యూడ్ కదా. సో అందుకే ఏదైనా లాటిట్యూడ్ మనం రిప్రజెంట్ చేసేటప్పుడు పక్కన ఎన్ గానీ ఎస్ గానీ రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. నార్త్ లాటిట్యూడ్ అయితే డిగ్రీ పెట్టి నార్త్, సౌత్ లాటిట్యూడ్ అయితే డిగ్రీ పెట్టి సౌత్. For example, both Chandrapur in Maharashtra, India and Belo in Horizonte in Brazil are located parallels of about 20 degrees latitude. సో అవన్నీ మనకి మన మహారాష్ట్రలో ఉండేటటువంటి చంద్రపూర్ కూడా 20 degrees latitude లో ఉంది. అండ్ మన తాలూకా బ్రెజిల్లో ఉండేటటువంటి హరిజాంటే ఏదైతే బెలో హరిజాంటే ఏదైతే ఉంటుందో అది కూడా ఎక్కడ ఉండడం అనేది జరిగింది? 20 degrees latitude మీదే ఉంది. కానీ డిఫరెన్స్ ఏంటి?
పైన ఉన్నటువంటి మన చంద్రాపూర్, మహారాష్ట్రలో ఉన్నటువంటి చంద్రాపూర్ 20 degrees నార్త్ లాటిట్యూడ్ లో ఉంటే బ్రెజిల్ ఏదైతే ఉంటుందో 20 degrees సౌత్ లాటిట్యూడ్ లో ఉండడం అనేది జరిగింది. బట్ ద ఫార్మర్ ఈస్ 20 degrees నార్త్ ఆఫ్ ద ఈక్వేటర్. ఫార్మర్ అంటే ముందు మనం చెప్పుకుంది చంద్రాపూర్, అండ్ ద లేటర్ ఈస్ 20 degrees సౌత్ ఆఫ్ ఇట్. సో కిందది మనకి మన బ్రెజిల్లో ఉన్నటువంటి బెలో హారిజాంట్ ఏదైతే ఉంటుందో సౌత్ లాటిట్యూడ్ అని చెప్పి చెప్తాం. సో ఎన్ఎస్ డిఫరెన్షియేట్, లాటిట్యూడ్స్ డిఫరెంట్ చేయడానికి వాడతాం అన్నమాట. We therefore say that Chandrapur is situated at 20 degrees north latitude and below horizonte is situated at 20 degrees south latitude. దాన్ని బట్టి మనం ఏం చెప్తాం, చంద్రాపూర్ అనే 20 degree నార్త్ లాటిట్యూడ్ మీద ఉందని చెప్తాం. సో మన తాలూకా బ్రెజిల్లో ఉండేటటువంటి బెలో హారిజాంట్ ఏదైతే ఉంటుందో 20 degrees సౌత్ లాటిట్యూడ్ మీద ఉందని చెప్పి చెప్తాం. అర్థమైందా? we see in figure 2.2 that we move away from the equator, the size of the parallels of latitude decreases. జాగ్రత్తగా వినండి. సో పైన ఉన్నటువంటి చూడండి, మనం ఏం కనిపిస్తుంది మనకి, ఈక్వేటర్ నుంచి మనం ఎవే వెళ్తే, ఈక్వేటర్ ఏదైతే ఉంటుందో ఈక్వేటర్ ఇలా ఉండడం అనేది జరుగుతుంది. ఈక్వేటర్ నుంచి ఎవే వెళ్తే దీని తాలూకా ఇదేమవుతుంది, దిస్ పర్టికులర్ ద సైజ్ ఆఫ్ ద ప్యారలల్స్ లాటిట్యూడ్స్ తగ్గుతూ ఉండడం అనేది జరుగుతుంది. చూడండి ఎలా తగ్గిపోతుందో, ఇలా తగ్గిపోతూ ఉండడం అనేది జరుగుతుంది. మీరు నార్త్ వైపు వెళ్ళినా సరే, సౌత్ వైపు వెళ్ళినా సరే, ఇది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్ అండి. బేసిక్స్ స్ట్రాంగ్ అయితేనే మనం తర్వాత కాన్సెప్ట్స్ ఈజీగా అర్థం చేసుకోగలం. అందుకే వర్డ్ బై వర్డ్ డీటెయిల్గా చెప్తున్నాను. అర్థమైందా? సో ఎక్కడైనా మీకు డౌట్ ఉంటే యూ స్టిల్ కామెంట్ హియర్, మీరు చక్కగా కామెంట్ చేయొచ్చు. అండ్ ఎవరైనా కోర్స్ తీసుకున్న వాళ్ళు చూస్తుంటే మనం ఎన్సీఆర్టీస్ కూడా డౌట్ క్లియరెన్స్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తాము. అప్పుడు మీకు డౌట్ క్లియరెన్స్ డీటెయిల్డ్గా డౌట్స్ అనేవి క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నథింగ్ టు వరీ. మీకు గైడెన్స్ ఉంటుంది, డోంట్ వరీ. ఓకేనా? ఇంపార్టెంట్ ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్. ఈ లాటిట్యూడ్స్కి ఇంపార్టెంట్ ప్యారలల్స్ ఏ ఉన్నాయో చూడండి అమ్మా, ముఖ్యమైనటువంటి అక్షాంశాలు. సో వెరీ ఇంపార్టెంట్, మీ అందరికీ తెలుసు ఈక్వేటర్ ఏదైతే ఉంటుందో ఈక్వేటర్ 0 degree లాటిట్యూడ్ మీ అందరికీ తెలుసు. అండ్ నార్త్ పోల్ ఇక్కడ ఉండేటటువంటిది, అండ్ సౌత్, అదే నార్త్ పోల్ పైన సౌత్ పోల్ కింద, ఇది 90 degrees నార్త్, అండ్ దాంతోపాటు ఇది 90 degrees సౌత్. దీని గురించి మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. అండ్ అదర్ ఇంపార్టెంట్ చూడండి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కాటక రేఖ అంటాం, 23.5 degrees నార్త్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్. దిస్ ఈజ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. అర్థమైందా? 23.5 degrees నార్త్. అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మనం మకర రేఖ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది, 23.5 degrees సౌత్. ఇది ఉండడం అనేది జరుగుతుంది. సదరన్ హెమిస్ఫియర్ లో అది ఉంటుంది. ఆర్కిటిక్ సర్కిల్ at 66.5 degrees north of the equator. This is arctic circle and this particular thing is no అంటార్కిటిక్ సర్కిల్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో చూడండి, 23.5 degrees నార్త్ కి, 23.5 degrees సౌత్ కి, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇదేంటి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఈ రెండింటి మధ్యలో ఉండేటటువంటి రీజియన్ ఏమంటాము, టారిడ్ రీజియన్ అని చెప్పి అంటాము. ఏమంటామమ్మా, టారిడ్ రీజియన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. లేకపోతే ట్రాపికల్ రీజియన్ అని కూడా అంటాం. నెక్స్ట్ 23.5 degrees నార్త్ టు 66.5 degrees నార్త్ ఏమంటాం, నార్త్ టెంపరేట్ జోన్ అంటాం. అండ్ 23.5 degrees సౌత్, అండ్ దాంతోపాటు 66.5 degrees సౌత్ కి మధ్యలో ఉందని ఏమంటాం, సౌత్ టెంపరేట్ జోన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దాని పైన ఉన్నటువంటిది ఏంటి, ఫ్రిజిడ్ జోన్. 66.5 నుంచి 90 degrees సౌత్ కి, 66.5 degrees నార్త్ నుంచి నార్త్ పోల్ కి మధ్యలో ఉండేటటువంటి ఫ్రిగిడ్ జోన్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ సమ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండి. చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. మల్టిపుల్ టైమ్స్ ఈ టెర్మినాలజీ నెక్స్ట్ సెషన్స్ లో వాడుతూ ఉంటాం. సో యూ షుడ్ హ్యావ్ గుడ్ కమాండ్ ఓవర్ దీస్ టాపిక్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఒకసారి రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి అన్న. సపోజ్ ఇది ఎర్త్ అనుకోండి, ఇది ఈక్వేటర్ అవుతుంది, 0 degree లాటిట్యూడ్ ఈక్వేటర్. అండ్ పైన ఉన్నటువంటిది ఏంటి, 23.5 degrees నార్త్, ఇది 23.5 degrees సౌత్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇదైతే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. పైనది కర్కాటక రేఖ అయితే మకర రేఖ మనకి 23.5 degrees సౌత్ ఉండడం అనేది జరుగుతుంది. సో మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇండియాలోని 8 states గుండా పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ 8 states ఏంటో నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, ఎంతవరకు కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. అండ్ దాని తర్వాత ఇక్కడ ఒకటి 66.5 degrees ఉండడం అనేది జరుగుతుంది సౌత్, ఇక్కడ 66.5 degrees నార్త్ ఉండడం అనేది జరుగుతుంది. రైట్, దాన్ని ఏమని చెప్తాం మనం, పైన దాన్ని ఆర్కిటిక్ సర్కిల్ అని చెప్తాం, అండ్ కింద ఉన్న దాన్ని అంటార్కిటిక్ సర్కిల్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఇదేంటి 90 degrees సౌత్, ఇదేంటి 90 degrees నార్త్. దాని పై దాన్ని నార్త్ పోల్, కింద దాన్ని సౌత్ పోల్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఈ మధ్యలో ఉండేటటువంటి రీజియన్ ఏదైతే ఉంటుందో, ఈ మధ్యలో ఉండేటటువంటి రీజియన్ ఏమంటాము, టారిడ్ రీజియన్ ఆర్ ట్రాపికల్ రీజియన్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. టారిడ్ జోన్ ఆర్ ట్రాపికల్ జోన్ అని కూడా అంటాం. అండ్ దాంతోపాటు ఈ తాలూకా ఇదేదైతే ఉందో, ఐ మీన్ ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి,
సో 23 నుంచి 66.5 డిగ్రీస్ ఏదైతే ఉంటుందో బోత్ నార్త్ అండ్ సౌత్ ఈ రెండు ఏమవుతాయని చెప్పుకున్నాం మనం టెంపరేట్ జోన్ అంటారని చెప్పి మనం చెప్పడం అనేది జరిగింది. అండ్ ఆ పైన ఉన్నటువంటిది ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలను మనం ఏమంటాం ఫ్రిజిడ్ జోన్ అని చెప్పి అంటారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. నెక్స్ట్ చూడండి. సో హీట్ జోన్స్ ఆఫ్ ద ఎర్త్ లో ఉండేటటువంటి డిఫరెంట్ జోన్స్ ఇప్పుడు వరకు నేను చెప్పేశాను, మళ్ళీ ఒకసారి చూద్దాం. The midday sun is exactly overhead at least once a year on all latitudes in between the Tropic of Cancer and the Tropic of Capricorn. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ మధ్యలో ఉండేటటువంటి లాటిట్యూడ్స్ ఏవైతే ఉంటాయో అన్నింటి మీద అన్ని లాటిట్యూడ్స్ నెత్తి మీద సంవత్సరానికి ఒక్కసారైనా ఉండడం అనేది జరుగుతుంది. దిస్ ఏరియా దేర్ ఫోర్ రిసీవ్స్ ద మాక్సిమం హీట్ అండ్ ఈస్ కాల్డ్ టారిడ్ జోన్. మనకి నూన్ మధ్యాహ్నం పూట ఎందుకు అంత ఎండగా ఉండడం అనేది జరుగుతుంది, సూర్యుడు సరిగ్గా నెత్తి మీద ఉంటాడు, నెత్తి మీద ఉంటే ఏమవుతుంది మాక్సిమం హీట్ అనేది రావడం అనేది జరుగుతుంది, చాలా వేడిగా ఉంటుంది. అందుకే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ కి మధ్యలో ఉండేటటువంటి రీజన్ ఏమంటాం టారిడ్ రీజన్ అంటాం, లేదా ట్రాపికల్ రీజన్ అంటారని కూడా మనం మాట్లాడుకున్నాం. The midday sun never shines overhead on any latitude beyond the Tropic of Cancer and the Tropic of Capricorn. సో మిడ్ డే సన్ ఎవరైతే మనకి సూర్యుడు ఎవరైతే ఉన్నారో సూర్యుడు చూడండి ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ ఇది ఈక్వేటర్ కదా, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కదా, ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ కదా, ఈ మధ్యలో మాత్రమే సన్ నెత్తి మీద ఉండడం అనేది జరుగుతుంది ఈచ్ లాటిట్యూడ్ మీద. ఈ పైన ఎప్పుడు సన్ డైరెక్ట్ గా సన్లైట్ అనేది ఎగ్జిబిట్ చేయడం అనేది జరగదు, అందుకే దాన్ని ఏమంటాము అంటే టెంపరేట్ జోన్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. ద యాంగిల్ ఆఫ్ సన్స్ రేస్ గోస్ ఆన్ డిక్రీజింగ్ టువర్డ్స్ ద పోల్స్. సూర్యుడు ఇలా ఉన్నాడు అనుకోండి, సూర్యుడి తాలూకా ఇవి ఇక్కడ రేస్ అనేవి ఎలా పడతాయి ఇలా ఇలా ఇంక్లైన్డ్ గా పడతాయి, అదే ఈ ప్రాంతం మీద ఎలా పడతాయి డైరెక్ట్ గా పడడం అనేది జరుగుతుంది. అందుకే ఇట్ రిసిస్ట్ మోర్ హీట్, అందుకే దాన్ని ట్రాపికల్ రీజియన్ లేదా టారిడ్ రీజియన్ అని చెప్పి అంటారని చెప్పుకున్నాం. అండ్ ఆ పైన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎలా విడదీయడం అనేది జరిగింది. సో ఇవి టెంపరేట్ జోన్స్ అయితే కింద ఫ్రిగిడ్ జోన్స్ అంటారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. As such, the areas bounded by the Tropic of Cancer and Arctic Circle. ఇది Arctic Circle కదా, ఇది Antarctic Circle కదా. So in the northern hemisphere and the Tropic of Capricorn and Antarctic Circle in the southern hemisphere. సో నార్థన్ హెమిస్పియర్ అంటే ఏంటి, ఇది ఈక్వేటర్ కి నార్త్ పైన ఉన్నది నార్థన్ హెమిస్పియర్ అవుతుంది, కింద ఉన్నటువంటిది సదరన్ హెమిస్పియర్ కదా. సో దట్ రీజియన్ ఈజ్ కాల్డ్, దట్ రీజియన్ రిసీవ్స్ మోడరేట్ టెంపరేచర్స్, అక్కడ టెంపరేచర్స్ మోడరేట్ గా ఉండడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ దేర్ ఫోర్ కాల్డ్ టెంపరేట్ జోన్స్. ఏమంటారు టెంపరేట్ జోన్స్ అనడం అనేది జరుగుతుంది. చాలా 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 ఇంపార్టెంట్ అన్న. మనకి చాలా సార్లు ఈ పదాలన్నీ వస్తానే ఉంటాయి మల్టిపుల్ టైమ్స్. మనం జాగ్రఫీలో ఫిజికల్ జాగ్రఫీ అంతా ఇవే మాట్లాడుకుంటాం. సో జాగ్రత్తగా క్లారిటీ తెచ్చుకోవాలి ఇప్పుడే, రైట్. సో చూడండి, ఎవరికైనా అర్థం కాకపోతే ఒక్కసారి పాజ్ చేసి మళ్ళీ వెనకెళ్ళి మళ్ళీ ఒక్కసారి వినండి, మీకు కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. అదే నేనైతే ఫుల్ క్లారిటీతో డీటెయిల్డ్ గానే చెప్తున్నాను అనుకుంటున్నాను. చూడండి, ఏరియాస్ లయింగ్ బిట్వీన్ ద ఆర్కిటిక్ సర్కిల్ ఇన్ ద నార్త్ పోల్ ఇన్ ద నార్థన్ హెమిస్పియర్ అండ్ అంటార్కిటిక్ సర్కిల్ ఇన్ ద సౌత్ పోల్ ఇన్ ద సదరన్ హెమిస్పియర్ ఆర్ వెరీ కోల్డ్. చూడండి, ఇక్కడ సన్లైట్ అస్సలు రాదు. ఈ రీజియన్స్ ఏవైతే ఉన్నాయి, ఈ చివరి రీజియన్స్ ఏవైతే ఉన్నాయి వెరీ కోల్డ్. ఇట్ ఈస్ బికాస్ హియర్ ద సన్ డజంట్ రైజ్ మచ్ అబౌవ్ ద హారిజన్. సూర్యుడు అక్కడ మీకు ఎక్కువగా కనిపించడం అనేది జరగదు, సూర్యుడి తాలూకు ఉష్ణోగ్రత కూడా అక్కడ అందడం అనేది జరగదు. దేర్ ఫోర్ ఇట్ రేస్ ఆర్ ఆల్వేస్ స్లాంటింగ్ అండ్ ప్రొవైడ్స్ లెస్ హీట్. అక్కడ హీట్ అనేది చాలా చాలా లెస్ గా ఉండడం అనేది జరుగుతుంది, చాలా చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ దేర్ ఫోర్ కాల్డ్ ఫ్రిగిడ్ జోన్స్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. ఫ్రిగిడ్ మీన్స్ వెరీ కోల్డ్, కూలెస్ట్ ఆఫ్ కూల్ టెంపరేచర్స్ అని చెప్పి అంటాం. అర్థమైందా? అందుకే అక్కడ గ్లేషియర్స్ ఇవన్నీ మనకి ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మంచు ఎక్కువగా అక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్. సో కంప్లీట్ గా డీటెయిల్ గా అర్థమైందని అనుకుంటున్నాను లాటిట్యూడ్స్ గురించి. నౌ లెట్ us టాక్ అబౌట్ లాంగిట్యూడ్స్. లాంగిట్యూడ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో భూమధ్య రేఖ ఏదైతే ఉంటుందో, ఈక్వేటర్ ఏదైతే ఉంటుందో దానికి ప్యారలల్ గా ఉండేటటువంటివి, అడ్డంగా ఉండేటటువంటి ఇతర అక్షాంశాలు అని చెప్పుకున్నాం, లాటిట్యూడ్స్ అని చెప్పుకున్నాం. నౌ లెట్ us లుక్ ఎట్ లాంగిట్యూడ్స్. రేఖాంశాలు అంటే ఏంటో తెలుసుకుందాం. To fix the position of a place, it is necessary to know something more than the latitude of the particular place. సో మనకి లాటిట్యూడ్ ఒక్కటే తెలిస్తే మనకి పర్టికులర్ ప్లేస్ అనేది తెలిసిపోతుందా? సో పర్టికులర్ లొకేషన్ ఎగ్జాక్ట్ గా మనం పాయింట్అవుట్ చేయగలమా అంటే చేయలేం. యూ కెన్ సీ ఫర్ ఎగ్జాంపుల్ Tonga Islands in the Pacific Ocean and Mauritius Islands in the Indian Ocean are situated on the same latitude, that is 20 degrees south latitude మీద ఉంటుంది. ఏం చెప్పడం అనేది జరిగింది, ఇది ఈక్వేటర్. ఈక్వేటర్ కింద ఇక్కడ ఏం ఉండడం అనేది జరుగుతుంది, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ మకర రేఖ అని చెప్పుకున్నాం. ఇట్ ఈస్ 23.5 degrees సౌత్ అని చెప్పుకున్నాం. ఈ మధ్యలో ఎక్కడో 20 degrees సౌత్ ఉంటుంది. సో ఈ లాటిట్యూడ్ మీద రెండు ఉంటాయి. ఒకటి ఏంటి, పసిఫిక్ ఓషన్ లో ఉండేటటువంటి తోంగా ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయి, తోంగా ఐలాండ్స్, అండ్ దాంతో పాటు మారిషస్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయి, మారిషస్ ఐలాండ్, దీని మీద ఉండడం అనేది జరుగుతుంది. మరి రెండింటి లొకేషన్ ఒకటే అని చెప్తామా
పూతవుద్ది, చెప్పకూడదు కదా అలాగా. మరి కరెక్ట్గా ప్రిసైజ్గా తోంగాకి తోంగా లొకేషన్ అండ్ మారిషస్కి మారిషస్ లొకేషన్ కావాలంటే ఏం చేయాలి, దేర్ షుడ్ బి సమ్ అదర్ వాల్యూ అడిషన్ అనేది చేయాలి, ఇంకొక అరేంజ్మెంట్ అనేది ఉండాలి. అందుకే చూడండి, నౌ ఇన్ ఆర్డర్ టు లొకేట్ దెమ్ ప్రిసైజ్లీ, పర్ఫెక్ట్గా లొకేట్ చేయడానికి we must find out how far east or west these places are from a given line of reference running from the north pole to the south pole. మనకేం కావాలి, నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి రన్ అయ్యేటటువంటి ఒక రేఖకి ఇవి ఈస్ట్ వర్డ్ ఎంత దూరంలో ఉన్నాయి, వెస్ట్ వర్డ్ ఎంత దూరంలో ఉన్నాయి అని చెప్పి మనం తెలుసుకోవాలి. నార్త్ నుంచి సౌత్ పోల్ గుండా పాస్ అయ్యేటటువంటి రేఖ ఏంటి, నిలువుగా ఉంటుంది కదా, వెర్టికల్గా ఉంటుంది, వాటినే మనం లాంగిట్యూడ్స్ అంటాం. దీస్ లైన్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఆర్ కాల్డ్ మెరిడియన్స్ ఆఫ్ లాంగిట్యూడ్. ఏమంటారో చూడండి, మెరిడియన్స్ ఆఫ్ లాంగిట్యూడ్ లేదా రేఖాంశాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఏవైతే నిలువుగా మనం ఏవైతే రాస్తామో దాన్ని లాంగిట్యూడ్స్ అంటాం. చూడండి, దీస్ ఆర్ లాంగిట్యూడ్స్, ఇక్కడ మీకు కనిపించడం అనేది జరుగుతుందనే అనుకుంటున్నాను. దీస్ ఆర్ ఫర్ రిఫరెన్స్, లొకేషన్ అనేది ప్రిసైజ్ గా మారడం కోసం. నెక్స్ట్ చూడండి, మరి ఈచ్ లాంగిట్యూడ్ మధ్య డిఫరెన్స్ అనేది ఎలా మెజర్ చేస్తారు, ఇన్ ద డిగ్రీస్ ఆఫ్ లాంగిట్యూడ్. దిస్ పర్టికులర్ డిగ్రీ ఆఫ్ లాంగిట్యూడ్, మనం లాటిట్యూడ్ ఎలా అయితే డిగ్రీలో మెజర్ చేస్తాం, లాంగిట్యూడ్ కూడా అలాగే మెజర్ చేస్తాం. దిస్ డిగ్రీ ఇస్ ఫర్దర్ డివైడ్ ఇంటూ మినిట్స్, డిగ్రీస్ ఇంకా మినిట్స్ గా డివైడ్ చేస్తారు, మినిట్స్ ని సెకండ్స్ గా కూడా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. మినిట్స్ ని సెకండ్స్ గా కూడా డివైడ్ చేస్తారు. డిగ్రీని ఇలా వాడతారు, సపోజ్ 30 degrees అంటే ఇలాగా, మినిట్స్ అంటే ఏంటి సింగిల్ లైన్, సెకండ్స్ అంటే ఏంటి డబల్ లైన్ వాడడం అనేది జరుగుతుంది. There are semicircles and the distance between them decreases steadily polewards until it becomes zero at the poles where all the meridians meet. So these are semicircles అండి. సెమీసర్కిల్స్ అంటే ఏంటి, సో ఒక సర్కిల్ ని రెండుగా విడదీసేటటువంటి సర్కిల్స్ అన్నమాట. అర్థమైందా, చూడండి, దిస్ ఈజ్ ఎ సెమీ సర్కిల్. సపోజ్ ఇలా ఒక సర్కిల్ ఉందనుకోండి అమ్మా, సర్కిల్ ని డివైడ్ చేసి ఇది సెమీ సర్కిల్ ఇలా ఉండడం అనేది జరుగుతుంది, ఇది సెమీ సర్కిల్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా, సో దిస్ ఈజ్ సెమీ సర్కిల్, ఇట్ కట్స్ ద సర్కిల్ ఇంటూ హాఫ్. అర్థమైంది, దిస్ ఈజ్ సెమీ సర్కిల్. సో జాగ్రత్తగా వినండి, ఈ సెమీ సర్కిల్స్ ఏవైతే ఉంటాయో అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ డిక్రీజెస్ స్టడీలీ పోల్వర్డ్స్ అంటిల్ ఇట్ బికమ్స్ జీరో. సో చూడండి, వీటి మధ్య డిఫరెన్స్ ఇంత ఎక్కువగా ఉండడం అనేది జరిగింది, బట్ ఇక్కడ పోల్ దగ్గరకు వచ్చేటప్పుడు డిఫరెన్స్ చూడండి తగ్గిపోతుందా లేదా, ఇక్కడ తగ్గిపోతుందా లేదా, తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో అట్ పోల్స్ ఆల్ దీస్ మెరిడియన్స్ మీట్, అన్ని మెరిడియన్స్ ఏవైతే ఉంటాయో అవి మీట్ అవ్వడం అనేది జరుగుతుంది, రేఖాంశాలన్నీ కలుసుకోవడం అనేది జరుగుతుంది. అన్లైక్ ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్ ఆల్ మెరిడియన్స్ ఆర్ ఆఫ్ ఈక్వల్ లెంత్. సో మనం ఏం మాట్లాడుకున్నాం, లాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో లాటిట్యూడ్స్ ఆఫ్ డిఫరెంట్ లెంత్స్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో హైయెస్ట్ లెంత్ ఈక్వేటర్ ఉంటుంది, పైకి వెళ్తున్న కొద్ది ఈక్వేటర్ నుంచి ఏవే అవుతున్న కొద్ది లెంత్ ఆఫ్ లాటిట్యూడ్స్ ఏవైతే ఉంటాయో తగ్గిపోతుంది అని చెప్పి మాట్లాడుకోవడం అనేది జరిగింది. బట్ కానీ మెరిడియన్స్ లాంగిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒకే లెంత్ ఉండడం అనేది జరుగుతుంది. దస్ ఇట్ వాస్ డిఫికల్ట్ టు నెంబర్ ద మెరిడియన్స్. అందుకే మెరిడియన్స్ ని నెంబర్ చేయడం అనేటటువంటిది చాలా చాలా కష్టం, ఏ మెరిడియన్ కి ఏ నెంబర్ ఇవ్వడమో చాలా చాలా కష్టం. హెన్స్ ఆల్ కంట్రీస్ డిసైడెడ్ దట్ ద కౌంట్ షుడ్ బిగిన్ ఫ్రమ్ ద మెరిడియన్ విచ్ పాసెస్ త్రూ గ్రీన్విచ్ వేర్ ద బ్రిటిష్ రాయల్ అబ్జర్వేటరీ ఈస్ లొకేటెడ్. సో ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి గ్రీన్విచ్ ఏదైతే ఉంటుందో, గ్రీన్విచ్ నుంచి పాస్ అయ్యేటటువంటి మెరిడియన్ ఏదైతే ఉంటుందో దాన్ని రిఫరెన్స్ పాయింట్ గా తీసుకోవాలి అన్ని కంట్రీస్ అని చెప్పి అన్ని కంట్రీస్ డిసైడ్ అవ్వడం అనేది జరిగింది. సో ద మెరిడియన్ దట్ పాసెస్ త్రూ గ్రీన్విచ్ ఈస్ కాల్డ్ ప్రైమ్ మెరిడియన్ అంటారు. అదేవిధంగా ప్రైమ్ మెరిడియన్ అంటారు, లేదా గ్రీన్విచ్ మెరిడియన్ అని కూడా అంటాం, గ్రీన్విచ్ లాంగిట్యూడ్ అని కూడా అంటాం, గ్రీన్విచ్ రేఖాంశం అని కూడా అంటాం, బికాస్ ఇట్ పాసెస్ త్రూ గ్రీన్విచ్ విచ్ ఈస్ ఇన్ ఇంగ్లాండ్. అర్థమైందా, సో దిస్ పర్టికులర్ ప్రైమ్ మెరిడియన్ కు ఉన్నటువంటి వాల్యూ ఎంత, 0 degree లాంగిట్యూడ్. 0 degree లాటిట్యూడ్ అంటే ఏంటి ఈక్వేటర్, 0 degree లాంగిట్యూడ్ అంటే ఏంటి ప్రైమ్ మెరిడియన్ ఆర్ గ్రీన్విచ్ లాంగిట్యూడ్. అండ్ ఫ్రమ్ ఇట్ వీ కౌంట్ 180 degrees ఈస్ట్వర్డ్ యాజ్ వెల్ యాజ్ 180 degrees వెస్ట్వర్డ్. సో ఇది ప్రైమ్ మెరిడియన్ కదా, ప్రైమ్ మెరిడియన్ నుంచి మనం 180 degrees ఈస్ట్వర్డ్ క్యాలిక్యులేట్ చేస్తాం అండ్ 180 degrees వెస్ట్వర్డ్ కూడా క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా, వెస్ట్వర్డ్ కూడా క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి, ఇది ప్రైమ్ మెరిడియన్ ఏదైతే ఉంటుందో ప్రైమ్ మెరిడియన్. సో ప్రైమ్ మెరిడియన్ నుంచి ఇంతవరకు ఎంత అవ్వడం అనేది జరుగుతుంది, దిస్ ఈజ్ 90 degrees అండ్ ఇది 90 degrees అండ్ అవతల పక్క ఉంటుంది చూసారా, అవతల పక్క దిస్ ఈజ్ మళ్ళీ 90 degrees అండ్ దిస్ ఈజ్ మళ్ళీ 90 degrees. 94 * 160 degrees. ఫుల్ఫిల్ అయిందా, ఒక సర్కిల్ లా వచ్చిందా, వచ్చింది. చూడండి మరి, సో ద ప్రైమ్, సో ఈస్ట్వర్డ్ 180 degrees ఈస్ట్వర్డ్ అంటే ఇది మొత్తం వస్తుంది, 180 degrees వెస్ట్వర్డ్ అంటే ఇదంతా రావడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ద ప్రైమ్ మెరిడియన్ అండ్ 180 degrees మెరిడియన్ డివైడ్ ద ఎర్త్ ఇంటూ 2 equal halves. ప్రైమ్ మెరిడియన్ ఏదైతే ఉంటుందో ప్రైమ్ మెరిడియన్ అండ్ దాంతో పాటు 180 degrees మెరిడియన్ ఏదైతే ఉంటుందో అవతల ఉండేటటువంటి మెరిడియన్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ ఏం చేస్తాయి, ఎర్త్ ని 2 halves గా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ద ఈస్టర్న్ హెమిస్ఫియర్ అండ్ వెస్టర్న్ హెమిస్ఫియర్ అంటాం. ఇది ఈస్టర్న్ హెమిస్ఫియర్ అవుతుంది,
ఇది యువతల వైపు భాగం అంతా ఈస్టర్న్ హెమిస్ఫియర్ అవుతుంది, యువతల వైపు భాగం అంతా వెస్టర్న్ హెమిస్ఫియర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈక్వేటర్ నార్త్ అండ్ ఇదిగా డివైడ్ చేస్తే నార్థన్ హెమిస్ఫియర్ సదర్న్ హెమిస్ఫియర్ గా డివైడ్ చేస్తే దిస్ పర్టికులర్ ఇదేదైతే ఉంటుందో ప్రైమ్ మెరిడియన్ అండ్ దాంతోపాటు 180 డిగ్రీస్ మెరిడియన్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఈస్టర్న్ హెమిస్ఫియర్ అండ్ వెస్టర్న్ హెమిస్ఫియర్ గా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. దేర్ ఫోర్ ద లాంగిట్యూడ్ ఆఫ్ ఎ ప్లేస్ ఈస్ ఫాలోడ్ బై ద లెటర్ ఈ. అందుకే లాంగిట్యూడ్ ఏదైతే ఉంటుందో లాంగిట్యూడ్ ప్రతి లాంగిట్యూడ్ కి మనం లాటిట్యూడ్ కి నార్త్ సౌత్ అని ఎలా అయితే మాట్లాడతామో లాంగిట్యూడ్స్ కి ఈస్ట్ వెస్ట్ అని చెప్పి మాట్లాడడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ప్రైమ్ మెరిడియన్ దట్ ఈస్ 0 డిగ్రీ లాంగిట్యూడ్. సో ఇలా వెళ్తున్న కొద్ది 15 డిగ్రీస్ ఈస్ట్, 30 డిగ్రీస్ ఈస్ట్, 60 డిగ్రీస్ ఈస్ట్, 90 డిగ్రీస్ ఈస్ట్ ఇలా అవతలకు వెళ్ళడం అనేది జరుగుతుంది. యువతలకు వస్తే 15 డిగ్రీస్ వెస్ట్, 30 డిగ్రీస్ వెస్ట్, 60 డిగ్రీస్ వెస్ట్ అండ్ దాంతోపాటు 90 డిగ్రీస్ వెస్ట్ ఇలా మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. Therefore, the longitude is a place is followed by the letter E for the east and W for the west. West ki W, east ki E and denote చేయడం అనేది జరుగుతుంది. It is however interesting to note that 180 degrees east and 180 degrees west meridians are on the same line. So మీరు నేర్చుకోవాల్సింది ఏంటి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఏం నేర్చుకోవాలి, ఇంట్రెస్టింగ్ నో దట్ 180 డిగ్రీస్ ఈస్ట్ ఇక్కడ నుంచి 180 డిగ్రీస్ ఈస్ట్ ఇక్కడికి వెళ్తే ఇక్కడ 180 డిగ్రీస్ ఈస్ట్ అవతల వైపు ఇలా ఉంటుంది, ఇది 180 డిగ్రీస్ ఈస్ట్ అండ్ ఇలా వెళ్తే 180 డిగ్రీస్ వెస్ట్ అదే లైన్ అవుతుంది. దే ఆర్ ఆన్ ద సేమ్ లైన్, ఒకే లైన్ మీద ఉండడం అనేది జరుగుతుంది, చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో నౌ లుక్ ఎట్ ద గ్రిడ్ ఆఫ్ ద ప్యారల్స్ ఆఫ్ ద లాటిట్యూడ్ అండ్ మెరిడియన్స్ ఆఫ్ లాంగిట్యూడ్ ఆన్ ద గ్లోబ్. సో గ్లోబ్ మీద ఉండేటటువంటి దీస్ లాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయి ప్యారలల్స్ దట్ ఈస్ లాటిట్యూడ్స్, దీస్ ఆర్ లాటిట్యూడ్స్ అడ్డంగా ఉన్నటువంటివి లాటిట్యూడ్స్ అండ్ నిలువుగా ఉండేటటువంటి లాంగిట్యూడ్స్. యూ కెన్ లొకేట్ ఎనీ పాయింట్ ఆన్ ద గ్లోబ్ వెరీ ఈజీలీ ఇఫ్ యూ నో ఇట్స్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. సో ఒక ఏరియా అనేది గుండా ఏ లాటిట్యూడ్ ఏ లాంగిట్యూడ్ పాస్ అవుతుందో తెలిస్తే మనం ఒక లొకేషన్ ఈజీగా పాయింట్అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దుబ్రి ఇన్ అస్సాం ఈ సిచ్యువేటెడ్ at 26 degrees నార్త్ లాటిట్యూడ్ అండ్ 90 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ ఉండడం అనేది జరుగుతుంది. సో మన అస్సాంలో ఉండేటటువంటి దుబ్రి. ఫైండ్ అవుట్ ద పాయింట్ వేర్ దీస్ లైన్స్ కట్ ఈచ్ అదర్. సో ఈ టూ లైన్స్ ఎక్కడ కట్ అవుతాయో మీరు చూసుకోవాలి. సపోజ్ చూడండి మనకి 20 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ అని చెప్పడం అనేది జరిగింది, 26 డిగ్రీస్ అంటే ఎక్కడెక్కడో ఉండడం అనేది జరుగుతుంది చూడండి. సో ఇలా ఉండడం అనేది జరుగుతుంది 20 డిగ్రీస్ 6 డిగ్రీస్ నార్త్ అండ్ దాంతోపాటు 90 డిగ్రీస్ ఈస్ట్ లాటిట్యూడ్ అని చెప్పారు అంటే ఇదిగోండి ఇది ఉండడం అనేది జరుగుతుంది ఎగ్జాక్ట్గా ఈ మధ్యలో ఏదైతే ఉంటుందో అది అర్థమైందా. ఈ పాయింట్ ఏదైతే ఉంటుందో ఈ పాయింట్ ఈ లొకేషన్ ఏదైతే ఉంటుందో ఈ లొకేషన్లో మనం దేన్ని చూడొచ్చు, దుబ్రి ఇన్ అస్సాంని చూడొచ్చు. ఫైండ్ అవుట్ పాయింట్ వేర్ దీస్ లైన్స్ కట్ ఈచ్ అదర్, దట్ పాయింట్ విల్ బి ద లొకేషన్ ఆఫ్ దుబ్రి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. టు అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ డ్రా ఈక్విడిస్టెంట్ వెర్టికల్ అండ్ హారిజంటల్ లైన్స్ అనే పేపర్ చూడండి ఇక్కడ పక్కన మనకు రాయడం అనేది జరిగింది. లేబుల్ ద వెర్టికల్ రోల్స్ విత్ నెంబర్స్ అండ్ నెంబర్స్. చూడండి వెర్టికల్ రోల్స్ ని 1 2 3 4 గా డినోట్ చేయడం అనేది జరిగింది అండ్ హారిజంటల్ ABCDE ఇలాగా డినోట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా. Draw some small circles randomly on points where these horizontal and vertical lines intersect each other. Name these small circles ABCD. చూడండి ఇక్కడ స్మాల్ సర్కిల్స్ అనేవి చేయడం అనేది జరిగింది ABCDE ఇలా ఇది చేయడం అనేది జరిగింది. అర్థమైందా. లెట్ వెర్టికల్ లైన్స్ రిప్రజెంట్ ఈస్ట్ లాంగిట్యూడ్. వెర్టికల్ లైన్స్ అనేవి ఈస్ట్ లాంగిట్యూడ్ అనుకోండి, లాంగిట్యూడ్స్ అనుకోండి. హారిజంటల్ లైన్స్ అనేవి నార్త్ లాటిట్యూడ్స్ అనుకోండి. నౌ యూ విల్ సీ దట్ సర్కిల్ A is located on B degrees నార్త్ లాటిట్యూడ్. సర్కిల్ ఏ అంటే ఇది ఇక్కడ ఉంది చూసారా ఈ పాయింట్ ఏంటి లాటిట్యూడ్స్ ఫస్ట్ చూసుకోవాలి. B degrees నార్త్ అండ్ దాంతోపాటు 1 degree ఈస్ట్ ఇలా రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది ఈస్ట్ లాంగిట్యూడ్. ఫైండ్ అవుట్ ద లొకేషన్ ఆఫ్ అదర్ సర్కిల్స్. ఇప్పుడు సపోజ్ ఈ లొకేషన్ చూడండి B అనేది ఎక్కడ ఉందో చూడండి మనకి D degrees నార్త్ లాటిట్యూడ్ అండ్ 1 degree ఈస్ట్ లాంగిట్యూడ్. అర్థమైందా. అండ్ నెక్స్ట్ మనకి సపోజ్ మనకి ఈ పాయింట్ C పాయింట్ చూడండి C పాయింట్ C degrees నార్త్ లాటిట్యూడ్ అండ్ దాంతోపాటు 3 degrees ఈస్ట్ లాటిట్యూడ్ ఉండడం అనేది జరుగుతుంది, అలా డినోట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సపోజ్ ఈ పాయింట్ చూడండి B degrees నార్త్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఏంటి 4 కదా 4 degrees ఈస్ట్ లాంగిట్యూడ్. సో ఇలా మనం ఒక పర్టికులర్ ప్లేస్ యొక్క లొకేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని పాయింట్అవుట్ చేయగలం అనమాట. వెరీ వెరీ ఈజీ, డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మాట్లాడదామా, వినండి. నౌ లెట్ us know లాంగిట్యూడ్ అండ్ టైం. లాంగిట్యూడ్ అండ్ టైం గురించి మనం మాట్లాడదాం. టైం ఎలా డిసైడ్ చేస్తారు త్రూ దీస్ లాంగిట్యూడ్స్ రేఖాంశాల నుంచి. చూడండి, ద బెస్ట్ మీన్స్ ఆఫ్ మెజరింగ్ టైమ్ ఈజ్ బై ద మూమెంట్ ఆఫ్ ద ఎర్త్, ద మూన్ అండ్ ద ప్లానెట్స్.
సో మనం టైంని ఎలా మెజర్ చేయొచ్చు అంటే ఎర్త్ యొక్క మూమెంట్ బట్టి, మూన్ యొక్క మూమెంట్ బట్టి అండ్ అదర్ ప్లానెట్స్ యొక్క మూమెంట్ బట్టి మనం టైం ఈజీగా మనం మెజర్ చేయొచ్చు. ద సన్ రెగ్యులర్లీ రైజెస్ అండ్ సెట్స్ ఎవ్రీ డే. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ ద వెస్ట్. ప్రతిరోజు సూర్యుడు తప్పనిసరిగా ఆ పని చేస్తాడు అండ్ న్యాచురల్గా ఆ పని అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ద బెస్ట్ టైం కీపర్ త్రూ అవుట్ ద వరల్డ్. సో సూర్యుడు మనకి బెస్ట్ టైం అనేది టైం మెజర్ చేయడంలో చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనేది జరుగుతుంది. లోకల్ టైం కెన్ బి రికార్డ్ బై ద షాడో కాస్ట్ బై ద సన్. సూర్యుడు తాలూకా సూర్యుడు ఇచ్చేటటువంటి నీడ బట్టి సూర్యుడు వెలుతురు ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి నీడ ఎలా ఏర్పడుతుందో దాన్ని చూసి మనం టైం అని చెప్పొచ్చు. విచ్ ఈస్ ద షార్టెస్ట్ ఎట్ ద నూన్. సో మనకి ఒక వస్తువు తాలూకా నీడ షార్ట్గా ఉందనుకోండి, చిన్నగా ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం, మధ్యాహ్నం అయిందని చెప్పి అంటాం, మిట్ట మధ్యాహ్నం అంటాం. అండ్ లాంగెస్ట్ ఎట్ ద సన్ రైజ్ అయ్యేటప్పుడు లాంగెస్ట్. అండ్ సన్సెట్ అయ్యేటప్పుడు కూడా లాంగెస్ట్గా ఉండడం అనేది జరుగుతుంది. లాంగ్ షాడోస్ అనేవి రావడం అనేది జరుగుతుంది. When the prime meridian of Greenwich has the sun at the highest point in the sky, all the places along this meridian will have midday or noon. సో ప్రైమ్ మెరిడియన్ ఏదైతే ఉంటుందో, గ్రీన్విచ్ నుండి పాస్ అవుతుందని ప్రైమ్ మెరిడియన్ అని చెప్పామా. సో ఆ ప్రైమ్ మెరిడియన్ పైన ఎగ్జాక్ట్గా సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడు ప్రైమ్ మెరిడియన్ ఎక్కడైతే ఉంటాడో ఆ ప్రైమ్ మెరిడియన్ గుండా మిడ్ డే లేదా నూన్ అయిందని చెప్పి అర్థం, అంటే మధ్యాహ్నం అయిందని చెప్పి అర్థం. యాజ్ ద ఎర్త్ రొటేట్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. ఎర్త్ అనేది ఏం చెప్పుకున్నాం మనం, గ్లోబ్ ఇందాక వేసుకున్నాం ఇలాగా. సో ఇలా యాక్సిస్ అనేది ఉంటుంది, ఇలా గ్లోబ్ వేసుకోవడం అనేది జరిగింది. వెస్ట్ నుంచి ఈస్ట్కి మనకి ఎర్త్ ఏదైతే ఉంటుందో ఇది ఇలా స్పిన్ అవుతుందని చెప్పి చెప్పుకున్నాం. వెస్ట్ టు ఈస్ట్, these places east of Greenwich will be ahead of Greenwich time and those to the west will be behind it. సో ఏవైతే ప్లేసెస్ ఇది ప్రైమ్ మెరిడియన్ అనుకోండి, సపోజ్ ప్రైమ్ మెరిడియన్ అనుకోండి, ద ప్లేసెస్ ఈస్ట్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ టైంకి హెడ్ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ వెస్ట్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి టైంకి బిహైండ్ ఉండడం అనేది జరుగుతుంది. చూడండి, ద రేట్ ఆఫ్ డిఫరెన్స్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ ఫాలోస్. ఈ డిఫరెన్స్ అనేది మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలం. ద ఎర్త్ రొటేట్స్ 360 degrees. ఎర్త్ అనేది రొటేషన్, కంప్లీట్ రొటేషన్ అవ్వాలంటే 360 degrees కదా మనం నేర్చుకున్నాం. సో ఎర్త్ అనేది 360 degrees ఒక ఎర్త్ రొటేషన్కి ఎంత టైం పడుతుంది, ఒక రోజు పడుతుంది, మనకి 24 hours పట్టడం అనేది జరుగుతుంది. అంతేనా? సో దాని అర్థం ఏంటి? సో మరి 1 hourకి ఎంత అవుతున్నట్టు, 360/24. 1 hourకి 24, 15 జారు కదా, 1 hourకి 15 degrees ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? 1 hourకి 15 degrees. అండ్ దాంతోపాటు 1 degreeకి 4 minutes. సో 1 hourకి 15 minutes అయితే 1 degreeకి ఎంత అవుతుంది, 1/15 hour అంటే ఎంత, 4 minutes. అంతేనా? ఎందుకంటే 1/15 hour అంటే 1 hourకి 60 minutes కదా, 60/15, 15 4 జార్ 4 minutes. అర్థమైందా? 1 degree అయితే 4 minutes అని చెప్పి అర్థం. సో చూడండి, దస్ వెన్ ఇట్ ఈస్ 12 noon at గ్రీన్విచ్ దగ్గర 12 noon అయింది అనుకోండి, ద టైమ్ at 15 degrees ఈస్ట్ ఆఫ్ గ్రీన్విచ్. చూడండి, ఇది ఎర్త్ అమ్మా, ఇది గ్రీన్విచ్, ప్రైమ్ మెరిడియన్ ఇలా పాస్ అవుతుంది. ఇక్కడ 12 noon అవ్వడం అనేది జరిగింది. మనం ఏం చెప్పుకున్నాం, ఈస్ట్ వర్డ్ ఉంటే టైం ఏమవుతుంది, టైం అనేది ఎహెడ్ ఉంటారని చెప్పుకున్నాం. వెస్ట్ వర్డ్ అయితే టైమ్ ఏం చెప్పుకున్నాం, బిహైండ్ ఉంటారని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ప్రైమ్ మెరిడియన్ దగ్గర టైం ఎంత అని చెప్పాను, 12 noon అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, 15 degrees ఈస్ట్ దగ్గర ఎంత టైం అంటున్నారు, 15 degrees ఈస్ట్ దగ్గర, ఈస్ట్ అంటే ఎహెడ్ అవుతుంది, అంటే 12 దాటుతుంది టైం, అదైతే పక్క. సో 15 degrees అంటే ఏం చెప్పుకున్నాం, 1 hour అని చెప్పి చెప్పుకున్నామా. 12 తరఫుకి 1 hour కలిపితే ఎంత, 1 PM అవ్వడం అనేది జరుగుతుంది. అది 15 degrees వెస్ట్ చెప్పండి, బిహైండ్ అవ్వాలి తప్పకుండా. 15 degrees అంటే 1 hour అని చెప్పుకున్నామా, అంటే 11 AM మాత్రమే అవ్వడం అనేది జరుగుతుంది, వెనక్కి ఉండడం అనేది జరుగుతుంది టైం. సో ఇలా మనం టైంని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, రైట్? అదే మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో 1 PM ఎక్కడ, 15 degrees ఈస్ట్, బట్ 15 degrees వెస్ట్ ఆఫ్ గ్రీన్విచ్ దగ్గర ఎక్కడ, ఓన్లీ 11 AM అవ్వడం అనేది జరుగుతుంది. సిమిలర్లీ అట్ 180 degrees ఇట్ విల్ బి మిడ్ నైట్ వెన్ ఇట్ ఈస్ 12 noon అట్ గ్రీన్విచ్. 180 degrees దగ్గర అంటే ఇక్కడ నుంచి 180 degrees అంటే ఇది 90 degrees, ఇలా వచ్చేస్తుంది. అవతల వైపు ఎంత ఉంటుంది అని చెప్పి అడగడం అనేది జరిగింది. ప్రైమ్ మెరిడియన్ కి అవతల 180 degrees మనకి ఇది ఉంటుందని చెప్పుకున్నామా, 180 degrees ఈస్ట్, 180 degrees వెస్ట్ ఒకే లైన్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో 180 degrees లాంగిట్యూడ్ దగ్గర ఎంత ఉంది అని అడిగారు. చూడండి, 180 degrees అంటే ఎంత, 180 degrees, డిగ్రీ అంటే మనకి ఎంత చెప్పుకున్నాం, 1 degree అంటే 4 minutes అని చెప్పి చెప్పుకోవడం అనేది జరిగింది కదా. 180 into 4 ఎంత, 720. ఇవేంటి, 720 minutes. 720 మినిట్స్ని అవర్స్లోకి మార్చాలంటే ఏం చేయాలి, by 60 వేయాలి. అప్పుడు ఎంత అవుతుంది,
12 6 జార్ 72 కదా. సో ఇక్కడ 12 నూన్ అవ్వడం అనేది జరిగింది. సో కరెక్ట్గా అక్కడ ఎంత అవుతుంది అంటే మనం ఇక్కడ ఈస్ట్ వైపు వెళ్తున్నాం కాబట్టి ఎహెడ్ వేసుకుందాం. ఎహెడ్ వేసుకుంటే ఎంత అవుతుంది 12 నూన్కి ఎగ్జాక్ట్ మధ్యాహ్నం 12 గంటలకి ఎగ్జాక్ట్గా 12 గంటలు తొడతారు. 12 మిడ్ నైట్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అదే మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఎట్ ఎనీ ప్లేస్ ఏ వాచ్ కెన్ బి అడ్జస్టెడ్ టు రీడ్ 12 o'clock when the sun is at the highest point in the sky. సో మీరు ఎక్కడైనా సన్ కరెక్ట్గా నెత్తి మీద ఉన్నప్పుడు 12 o'clock అని టైం మీరు వాచ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దాన్నే మనం మిడ్ డే అని చెప్పి మధ్యాహ్నం అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. మిట్ట మధ్యాహ్నం అంటాం. ద టైమ్ షోన్ బై సచ్ వాచ్ విల్ గివ్ ఎ లోకల్ టైమ్ ఫర్ దట్ ప్లేస్. సో అక్కడ ఆ లోకల్ ఏరియా ఏదైతే ఉంటుందో దానికి అక్కడ టైం ఎంత అయింది అంటే 12 PM అయింది, మిడ్ డే 12 PM అయిందని చెప్పి మనకి అర్థం అవుతుంది. యూ కెన్ సీ దట్ ఆల్ ద ప్లేసెస్ ఆన్ ఎ గివెన్ మెరిడియన్ ఆఫ్ లాంగిట్యూడ్ హ్యావ్ ద సేమ్ లోకల్ టైమ్. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు, ఈ రేఖాంశం ఏదైతే ఉంటుంది, రేఖాంశం పైన ఉన్నటువంటి మొత్తం ఇక్కడ రష్యా ఏదైతే ఉంటుందో రష్యాలో కూడా సేమ్ టైం ఉంటుంది. ఇక్కడ ఉండేటటువంటి చైనాలో కూడా, ఇక్కడ చైనాలో కూడా సేమ్ టైం, రష్యాలో కూడా సేమ్ టైం, ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియాలో కూడా సేమ్ టైం ఉండడం అనేది జరుగుతుంది, ఒకే లాంగిట్యూడ్ మీద ఉంటే ప్రొవైడెడ్. అర్థమైందా? సో వాట్ దే సెడ్, ఆల్ ద ప్లేసెస్ అని గివెన్ మెరిడియన్ అంటే రేఖాంశం మీద ఉన్నటువంటి ఆల్ ప్లేసెస్, ఈ ప్లేసెస్ అన్నింటి దగ్గర టైం ఏదైతే ఉంటుందో లోకల్ టైం అనేది సేమ్ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. వై డూ వీ హ్యావ్ స్టాండర్డ్ టైం? మరి స్టాండర్డ్ టైం అనేటటువంటిది ఎందుకుంది అంటే చూడండి, ద లోకల్ టైమ్ ఆఫ్ ప్లేసెస్ విచ్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ మెరిడియన్స్ ఆర్ బౌండ్ టు డిఫర్. మీ అందరికి ఇప్పటివరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒక రేఖాంశం మీద ఒక టైం ఉంటుంది, వేరే రేఖాంశం ఏదైతే లాంగిట్యూడ్ ఏదైతే ఉంటుందో అక్కడ వేరే టైం ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఒక లాంగిట్యూడ్ ఈస్ట్ వైపు వెళ్ళినా లేకపోతే ఒక లాంగిట్యూడ్ వెస్ట్ వైపు వెళ్తున్నా టైం అనేది మారుతూ ఉంటుంది. అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ విల్ బి డిఫికల్ట్ టు ప్రిపేర్ ఎ టైం టేబుల్ ఫర్ ట్రైన్స్ విచ్ క్రాస్ సెవరల్ లాంగిట్యూడ్స్. సపోజ్ కొన్ని దేశాలు అనేవి మచ్ లాంగిట్యూడ్స్ మధ్య ఉందనుకోండి. సపోజ్ చూడండి, భూమి అనేది ఎక్కడ మధ్య ఉంది, 68 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ అండ్ 97 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ మధ్య ఉంది. ఇక్కడ లండన్ మనకి ఇటువైపు ఉంటుంది కదా, ఇది గ్రీన్విచ్ అనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట. సో గ్రీన్విచ్ కి ఈస్ట్ ఉన్నాయి కాబట్టి ఈస్ట్ లాంగిట్యూడ్స్ అయినాయి. 68, 97 మధ్యలో డిఫరెన్స్ ఎంత, 29 degrees. 29 degrees అంటే గుజరాత్ లో టైంకి అండ్ మన తాలూకా ఇక్కడ మనకి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ టైంకి మనకి ఇది మారిపోతుందా లేదా, మనకి టైం అనే డిఫరెన్స్ వస్తుందా లేదా? తప్పకుండా రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే 29 degrees మనకి సపోజ్ 30 degrees నియర్లీ వేసుకోండి. 13 degrees అంటే ఎంత మారిపోవాలి, 15 degrees అంటే 1 hour వేసుకున్నాం, 2 hour మారిపోవాలి. సపోజ్ ఇక్కడ 12 noon అయింది అనుకోండి, 12 PM అయింది అనుకోండి, ఇక్కడ 2 PM అవ్వాలి. కానీ అలా ఉంటే కుదురుతుందా? రైల్వే టైమింగ్స్ ఇవన్నీ ఒకే టైం లేకపోతే ఆ దేశంలో రన్ అయ్యేవి అలా సరిగ్గా అవుతుందా? జనాలు ఇబ్బంది పడతారు కదా. సో అందుకోసం అని చెప్పి ఒక స్టాండర్డ్ టైం అనేది పెట్టారు. In India, for instance, there will be a difference of about 1 hour and 45 minutes in the local times of Dwarka in Gujarat and Dibrugarh in Assam. చెప్పాను కదా 29 degrees, 2 hours కాకపోతే 1 hour 45 minutes అని చెప్పాను. ఎందుకంటే 29 degrees కాబట్టి 30 degrees లెక్క నేను వేసానులేండి. 29 degrees మనకి డిఫరెన్స్ ఉంది కాబట్టి ద్వారకాలో, గుజరాత్లో ఉన్నటువంటి ద్వారకా ఏదైతే ఉంటుందో అక్కడికి అండ్ దాంతోపాటు అస్సాం ఏదైతే ఉంటుందో అస్సాంలో ఉన్నటువంటి దిబ్రూగర్కి మధ్య 1 hour 45 minutes డిఫరెన్స్ ఉండాలి. It is therefore necessary to adopt the local time of some central meridian of a country as the standard time for the country. సో మరి ఇలా డిఫరెంట్ టైమింగ్స్ ఉంటే ఒకే కంట్రీలో ఉంటే అవ్వదు కదా. సో మనం ఏం చేసుకున్నాం, we adopted a standard meridian తాలూకా టైం ఏదైతే ఉంటుందో అది అడాప్ట్ చేసుకున్నాం అనమాట. సో 82 and of ఈస్ట్ ఏదైతే ఉంటుందో దాని స్టాండర్డ్ మెరిడియన్ గా, స్టాండర్డ్ లాంగిట్యూడ్ గా మనం ఏర్పాటు చేసుకున్నాం. సో ఇక్కడ ఈ లొకేషన్ మీద టైం ఎంతైతే టైం ఉంటుందో అది ఆల్ ఓవర్ ఇండియా అదే వర్తించడం అనేది జరుగుతుంది. ఇది మనం పెట్టుకున్నాం. ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ద స్టాండర్డ్ మెరిడియన్. ఇండియాకి స్టాండర్డ్ మెరిడియన్ ఏంటి, చాలా చాలా ఇంపార్టెంట్, 82.5 degrees ఈస్ట్ అమ్మ. చాలా 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 ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఎందుకు సార్ 82.5 degrees మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు అంటే దీనికి యావరేజ్ చేయండి. యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, 68 degrees ప్లస్ 97 degrees by 2 మొత్తం కలిపితే ఎంత, 165 by 2 అంటే ఎంత, 82.5 అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అందుకే కరెక్ట్ గా మధ్యలో ఉన్నటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ద స్టాండర్డ్ మెరిడియన్. ద లోకల్ టైమ్ అట్ దిస్ మెరిడియన్ ఈస్ టేకెన్ యాజ్ ద స్టాండర్డ్ టైమ్ ఫర్ ద హోల్ కంట్రీ. దేశవ్యాప్తంగా ఈ మెరిడియన్ మీద ఉండేటటువంటి టైం ని స్టాండర్డ్ టైమ్ గా తీసుకుంటారు. ఇట్ ఈస్ నోన్ యాజ్ ద ఇండియన్ స్టాండర్డ్ టైమ్. సో 82.5 degrees ఈస్ట్ మీద ఎంత టైం అయితే ఉంటుందో ఆ లాంగిట్యూడ్ మీద దాన్ని ఇండియన్ స్టాండర్డ్ టైం అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది.
అర్థమైందా? వెరీ వెరీ ఈజీ, పెద్ద కాన్సెప్చువల్ అయితే ఏం కాదు, మీకు ఈజీగానే అర్థమైందని అనుకుంటున్నాను. యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ సమ్ సమ్ క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో ఆఫ్టర్ ఆఫ్టర్ లిజనింగ్ టు దిస్ చాప్టర్ ట్రై ఆన్సరింగ్ సమ్ క్వశ్చన్స్. సో మనం యాప్లో క్విజ్ కూడా పెడతాం కాబట్టి ఏ చాప్టర్ ఆ చాప్టర్ క్విజ్ అటెంప్ట్ చేయండి. ఐఎమ్ ప్రెటీ షూర్ యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ ఆల్ ద గివెన్ క్వశ్చన్స్. అర్థమైందా? సో జస్ట్ మీరు కొద్దిగా ఓపిక అనేది పట్టాలి. ఎక్కడైనా కొద్దిగా కాంప్లెక్సిటీ అనిపిస్తే వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి రిపీట్ చేయడానికి ప్రయత్నించండి. నేను బాగా అరటిపండు వచ్చినట్టే చెప్తున్నానని అయితే అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ చాప్టర్ అమ్మా. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఈ చాప్టర్ అనేది మీకు చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి టకటక నేర్చేసుకుందామా? జాగ్రత్తగా వినాలి. సో ఈ చాప్టర్లో మనం ఏమేమి నేర్చుకున్నామమ్మా? ఎర్త్ యొక్క షేప్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం. ఎర్త్ అనేది జియాయిడ్ షేప్లో ఉంటుంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. పోల్స్ దగ్గర ఫ్లాట్గా ఉంటుంది అండ్ మిడిల్లో ఉబ్బెత్తుగా ఉండడం అనేది బల్జ్గా ఉంటుందని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు మనం గ్లోబ్ని తీసుకున్నాం. గ్లోబ్స్ ఆర్ ఆఫ్ వేరియస్ సైజెస్ అనేవి ఉంటాయని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ గ్లోబ్ ఈజ్ నాట్ ఫిక్స్డ్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. గ్లోబ్ అనేది ఫిక్స్డ్గా ఉండదు, ఇది స్పిన్ అవుతూ ఉంటుంది అని చెప్పి కూడా మనం తెలుసుకోవడం అనేది జరిగింది. స్పిన్ ఎలా అవుతుంది? ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ డైరెక్షన్లో అవుతుంది అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. జస్ట్ లైక్ ఎర్త్ కూడా వెస్ట్ నుంచి ఈస్ట్ వైపే స్పిన్ అవుతుందని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ మన గ్లోబ్ ఏదైతే ఉంటుందో గ్లోబ్కి మధ్యలో ఇలా ఉండేటటువంటి ఇదేదైతే ఉంటుందో దీన్ని యాక్సిస్ అంటారని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఎలా స్పిన్ అవుతుంది? వెస్ట్ నుంచి ఈస్ట్కి స్పిన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. అండ్ దాంతోపాటు ది యాక్సిస్ పాస్ అవుతూ ఉండేటటువంటి వాటిని ఏమని చెప్పుకున్నాం? పోల్స్ అంటారని చెప్పుకున్నాం. నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ అంటారని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు మనం ఇంకేం మాట్లాడుకున్నాం? సో ఎర్త్కి నిజంగా ఇలాంటి యాక్సెస్ అనేది ఉండదు, దట్ ఈజ్ అన్ ఇమాజినరీ లైన్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఆ ఇమాజినరీ లైన్ చుట్టూ ఎర్త్ అనేది ఇది అవుతుందని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు గ్లోబ్ని సరిగ్గా డివైడ్ చేస్తూ ఒక మధ్యలో కరెక్ట్గా ఒక హారిజెంటల్ లైన్ ఉంటుందని చెప్పి మనం ఇమాజినరీ లైన్ ఉంటుందని చెప్పాం. అదే 0 డిగ్రీ లాటిట్యూడ్ అవుతుంది, దాన్నే మనం ఈక్వేటర్ అంటారని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఈక్వేటర్ డివైడ్స్ ద ఎర్త్ ఇంటూ నార్థన్ హెమిస్పియర్ అండ్ సదరన్ హెమిస్పియర్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దే బోత్ ఆర్ ఈక్వల్ 2 హాఫ్స్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఈక్వేటర్కి ప్యారలల్గా పోల్స్ వైపు ఉండేటటువంటి అడ్డంగా ఉండేటటువంటి గీతలు ఏవైతే ఇమాజినరీ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమని చెప్పుకున్నాం? లాటిట్యూడ్స్, అక్షాంశాలు అంటారని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్ అంటారని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. లాటిట్యూడ్స్ అనేవి ఎలా మెజర్ చేస్తారు? డిగ్రీస్లో మెజర్ చేస్తారు అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఈక్వేటర్ ఏదైతే ఉంటుందో 0 డిగ్రీని రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఈక్వేటర్ నుంచి నార్త్ పోల్ ఏదైతే ఉంటుందో వన్ పోల్కి ఈక్వేటర్ నుంచి ఎయిదర్ ఆఫ్ ద పోల్స్కి డిస్టెన్స్ 1/4 ఆఫ్ ద సర్కిల్ ఆఫ్ ఎర్త్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో 1/4 ఇంటూ 360 డిగ్రీస్ దట్ ఈస్ 90 డిగ్రీస్. అందుకే నార్త్ పోల్ని ఏమంటారని చెప్పుకున్నాం? 90 డిగ్రీస్ నార్త్ అంటారని చెప్పుకున్నాం. సౌత్ పోల్ని 90 డిగ్రీస్ సౌత్ అంటారని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. All parallels north of the equator are called north latitudes and all parallels that are south of the equator are south latitudes అని చెప్పి మనం తెలుసుకోవడం అనేది జరిగింది. రైట్? సో దాంతోపాటు మనం ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో దిస్ ఈజ్ ఎర్త్, దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది ఈక్వేటర్ 0 డిగ్రీస్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు పైన ఉన్నటువంటిది ఏంటి? నార్థన్ హెమిస్పియర్. సో నార్థన్ ఇంపార్టెంట్ లాటిట్యూడ్ 23.5 డిగ్రీస్ నార్త్, 23.5 డిగ్రీస్ సౌత్. అండ్ దాని తర్వాత అంటార్క్టిక్ సర్కిల్ మనకి సౌత్లో ఉండడం అనేది జరుగుతుంది. 66.5 డిగ్రీస్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఆర్కిటిక్ సర్కిల్ అనేది ఉంటుందని చెప్పుకున్నాం. 66.5 డిగ్రీస్ నార్త్, ఇది సౌత్. అండ్ దాంతోపాటు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కాటక రేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, 23.5 నార్త్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారని చెప్పుకున్నాం. 23.5 డిగ్రీ సౌత్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటారని చెప్పి చెప్పుకున్నాం. సో ఈ రెండింటి మధ్యలో ఉండేటటువంటి రీజియన్ని ఏమంటాము? టారిడ్ రీజియన్ అని చెప్పి, టారిడ్ జోన్ అని చెప్పి అంటారని చెప్పి మనం మాట్లాడుకున్నాం, లేదా ట్రాపికల్ జోన్ అంటారని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం. అండ్ పైన మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ఆర్కిటిక్ సర్కిల్ ఏదైతే ఉంటుందో ఆ మధ్యలో ఉండేటటువంటి ప్రాంతాన్ని ఏమంటారని చెప్పుకున్నాం? మనం టెంపరేట్ జోన్ అంటారని చెప్పుకున్నాం. ఇది కూడా టెంపరేట్ జోన్. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ నుంచి మనకి అంటార్క్టిక్ సర్కిల్ కూడా టెంపరేట్ జోన్ ఉండడం అనేది జరుగుతుందని చెప్పుకున్నాం. ఈ కింద ఫ్రిజిడ్ జోన్ ఏదైతే ఉంటుందో ఫ్రిజిడ్ జోన్ ఉంటుందని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా మనకి ఫ్రిజిడ్ జోన్ ఉంటుందని చెప్పుకున్నాం. ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. 90 డిగ్రీస్ సౌత్, 90 డిగ్రీస్ నార్త్, ఇది కూడా మనం మాట్లాడుకోవడం అనేది
జరిగింది. సో డీటెయిల్డ్గా వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. టెంపరేట్ జోన్స్ అండ్ దాంతోపాటు టారిడ్ జోన్స్ లేదా ట్రాపికల్ జోన్స్, ఫ్రిగిడ్ జోన్స్ వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ దాంతోపాటు మనం లాంగిట్యూడ్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఒక ప్లేస్ యొక్క లొకేషన్ కరెక్ట్గా చెప్పడానికి లాటిట్యూడ్స్ ఎంత మాత్రం సరిపోవు, లాంగిట్యూడ్స్ కూడా నిలువుగా ఉండేటటువంటి రేఖలు కూడా ఉండాలి అని చెప్పి మనం అనుకోవడం అనేది జరిగింది. సో దానికి ఒక రిఫరెన్స్ పాయింట్స్ అనేవి మనం తీసుకున్నాం. సో అవి ఫస్ట్ ప్రైమ్ ఇదేదైతే ఉంటుందో మధ్యలో ఉన్నటువంటి 0 డిగ్రీ లాంగిట్యూడ్ని ప్రైమ్ మెరిడియన్ అంటారని చెప్పి, లేకపోతే గ్రీన్విచ్ లాంగిట్యూడ్ అంటారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. వై ఇట్ పాసెస్ త్రూ గ్రీన్విచ్ అనేటటువంటి ప్లేస్ నుంచి కాబట్టి. అండ్ ద లాంగిట్యూడ్స్ టు ద ఈస్ట్ వర్డ్స్ ఉండేటటువంటి లాంగిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో ఈస్టర్న్ లాంగిట్యూడ్స్ అని, అండ్ ఇవేవైతే ఉంటాయో అవి వెస్టర్న్ లాంగిట్యూడ్స్ అని చెప్పాం. సో ఈ గ్రీన్విచ్ లాంగిట్యూడ్ దట్ ఈస్ ప్రైమ్ మెరిడియన్, అండ్ దాంతోపాటు 180 డిగ్రీస్ లాంగిట్యూడ్ అవతల వైపు ఉండడం అనేది జరుగుతుంది. 180 డిగ్రీస్ లాంగిట్యూడ్ ఏదైతే ఉంటుందో ఈ రెండు కలిపి ఏం చేస్తాయి, ఎర్త్ని 2 హాఫ్స్గా విడదీస్తాయి. అండ్ దిస్ ఇస్ ఈస్టర్న్ హెమిస్ఫియర్ అవుతుంది, దిస్ ఇస్ వెస్టర్న్ హెమిస్ఫియర్ అవుతుంది అని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ద ప్లేసెస్ లొకేటెడ్ ఈస్ట్ ఆఫ్ దిస్ ప్రైమ్ మెరిడియన్ ఏదైతే ఉంటుందో అక్కడ టైం అనేది హెడ్ ఉంటుందని చెప్పుకున్నాం. అండ్ ద ప్లేసెస్ లొకేటెడ్ వెస్ట్ ఆఫ్ దిస్ ప్రైమ్ మెరిడియన్ ఇక్కడ టైం అనేటటువంటిది బిహైండ్ ఉంటుందని చెప్పి, వెనక్కి ఉంటుందని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు చూడండి, అండ్ మనం 360 డిగ్రీస్ సన్ స్పిన్ అవ్వడానికి ఎంతసేపు పడుతుందని చెప్పుకున్నాం, 24 hours పడుతుందని చెప్పుకున్నాం కదా. సో 1 hour ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని డిగ్రీస్ అవుతుంది, 360/24. 360/24 ఎంత, 15 డిగ్రీస్ అవుతుందని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది కదా. సో ఈ 15 డిగ్రీస్ ఈస్ట్ వైపు వెళ్తే మనకి ప్రైమ్ మెరిడియన్ దగ్గర 12 noon అయింది అనుకోండి, 15 డిగ్రీస్ ఈస్ట్ అయితే ఎంత అవుతుంది, 1 hour ప్లస్ అవుతుంది, అంటే 1 PM ఇక్కడ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా. సో వెస్ట్ వర్డ్ అయితే ఏం జరుగుతుంది, 1 hour తగ్గుతుంది, 11 AM అవ్వడం అనేది జరుగుతుంది. వీటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏం మాట్లాడుకున్నాం, 1 degree అయితే ఎంత అవుతుంది, 4 minutes అవుతుందని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దీన్ని బట్టి మనం టైం కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అర్థమైందా. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏం మాట్లాడుకున్నాం, సో ఒకే మెరిడియన్ మీద ఉండేటటువంటి లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ మెరిడి మీద ఉండేటటువంటి లొకేషన్స్ దగ్గర టైం అనేది సిమిలర్గా ఉంటుందని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు స్టాండర్డ్ టైం ఎందుకు ఉంటుందో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఇండియా ఎగ్జాంపుల్ తీసుకొని మనం మాట్లాడుకున్నాం. ఇండియాని ఇది చేసేటటువంటి ద వెస్టర్న్ మోస్ట్ లాంగిట్యూడ్ ఏదైతే ఉంటుందో అది 68 degrees, అండ్ దాంతోపాటు ద ఈస్టర్న్ మోస్ట్ లాంగిట్యూడ్ ఏదైతే ఉంటుందో పాస్ అయ్యేటటువంటిది 97 degrees, మధ్యలో 29 degrees ఉంది, అంటే ఆల్మోస్ట్ 1 hour 45 minutes డిఫరెన్స్ ఉండాలి. బట్ అలా ఉంటే ట్రైన్ టైమింగ్స్కి వీటన్నింటికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఏం తీసుకుంటాం, ఈ మధ్యలో ఉండేటటువంటి రెండింటికి యావరేజ్ కూడా మనం కట్టాం, 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం రెఫరెన్స్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ మీద ఎంతైతే టైం ఉంటుందో ఆ టైంని మనం ఇండియన్ స్టాండర్డ్ టైంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా. దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్ సో ఫార్. ఐ హోప్ అందరికీ దిస్ పర్టిక్యులర్ చాప్టర్ అనేది డీటెయిల్గా ఇన్ డెప్త్ అర్థమైందనే అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ చాప్టర్లో కలుద్దాం. బాయ్ నాన్న. ఎవరైనా ఎన్సీఆర్టీ కోర్స్ తీసుకోపోతే వీలైన త్వరగా తీసేసుకోండి. బేసిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా చేసుకుంటే, ఎంత త్వరగా బేసిక్స్ స్ట్రాంగ్ అయితే అంత చక్కగా మీరు తర్వాత ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయొచ్చు. బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే హ్యాపీగా చదువుకోవచ్చు. రైట్, మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. జస్ట్ 10,000కే లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్నారు కాబట్టి చక్కగా జాయిన్ అవ్వండి. రైట్, మళ్ళీ నెక్స్ట్ చాప్టర్లో కలుద్దాం. బాయ్ నాన్న.